యేసయ్య నామంలో మరి ఒకసారి మీ అందరికీ శుభాశీస్సులు పలికి ఈరోజు యేసయ్య మనతో మాట్లాడబోయే ఆ వాక్య భాగం మనందరికీ మీకు నాకు మనందరికీ బాగా అర్థమయ్యి మన జీవితంలో గైకొని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ముందు పెట్టి ఆయన మనను ముందు తీసుకెళ్లాలని వాక్యంలో అడ్డగించే సాతాను శక్తులన్నీ దురాత్మ శక్తులన్నీ అంధకార చీకటి శక్తులన్నీ యేసయ్య నామంలో బంధించి మనందరికీ రాబోయే వాక్యం మన జీవితంలో పనిచేయాలని తద్వారా ప్రతి మెట్టు మన యేసయ్య పోలికలో యేసయ్య జీవితం జీవించిన పోలికలో మనం కూడా మారాలని మధ్యాకాశం వచ్చి యేసయ్య తన వధువుని తీసుకెళ్లే గుంపులో మనం కూడా ఉండాలని యేసయ్య నామంలో అడిగి వేడుకొని పొందినాము తండ్రి ఆమేన్. మన ఇవ్వడం ద్వారా క్రిస్మస్ లో క్రీస్తు. ఇప్పుడు మీరు చాలా సంఘంలో చూస్తే క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నారు, పండుగ చేస్తున్నారు. మన తప్పుని ఎవరిని చెప్పట్లే. ఒక సంఘం క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తుంది, పండుగ చేస్తుందంటే ఇక్కడ మనం మాట్లాడేది మన దాని తప్పుని చెప్పట్లా. మనం మరి ఏం మాట్లాడుతున్నాం అంటే పరిశుద్ధ గ్రంథంలో ఏముందో అది మాట్లాడుతున్నాం. ఎలా చేయాలి, చేసుకుంటే ఒకవేళ ఎలా చేయాలి మాట్లాడుతున్నాం. అర్థమైందా? అందుకని ఎప్పుడు ఉపదేశం వచ్చినా గానీ దేవుడు హెచ్చరిక చేస్తే కానీ మన సంఘంలో ఎప్పుడు కూడా హెచ్చరికలు రావు. ఒకవేళ దేవుడు గ్రంథంలో హెచ్చరిక చేసి ఉంటే హెచ్చరికలు వస్తుంది. మరి క్రిస్మస్ పండుగ చేయొచ్చా చేయకూడదా అనే దీంట్లో ఇంకొక సంఘం సెలబ్రేట్ చేస్తే పండుగ చేస్తే వాళ్ళు చేసుకోవచ్చా అంటే వాళ్ళు చేసుకోవచ్చు. దానికి మనకి సంబంధం లేదు, వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు వాక్యం అలా తీసుకున్నారు, అలా అర్థం చేసుకుంటారు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, పండుగ చేసుకుంటున్నారు. మరి మనం ఏమి చేసినా గానీ పరిశుద్ధ గ్రంథం మన చేతిలో పెట్టబడింది. మన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది అంటే ప్రతి ఒక్కరి చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది కదా. ఉంది అంటే దానికి ఏమర్థం? యేసయ్య మనకి దీన్ని అందించాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో కొన్ని వేల సంవత్సరముల చరిత్ర ఉంది కదా. ఇది ఈ రోజు మన చేతిలో, నా చేతిలో ఉంది, మీ చేతిలో ఉంది అంటే దానికి ఏమర్థం అంటే ఇది మీకు అంతే. ఇది నాకు, నా చేతిలో ఉందంటే అది నాకు, మీ చేతిలో ఉందంటే అది మీకు. అంటే దానికి అర్థం ఏంటి? నా చేతి నుండి నేను పాటించాలి, మీ చేతికి వచ్చిందంటే యేసయ్య అందించాడంటే అది మీరు దాని రూపంలో ఉండేది పాటించాలి, గైకొనాలి, జీవితాలు మారిపోతాయి. ఇప్పుడు అలాంటిది ఇతర సంఘములలో వారు క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నారు అంటే అది తప్పు అని చెప్పడానికి మన ఇక్కడ మాట్లాడలేదు. మరి పరిశుద్ధ గ్రంథంలో క్రిస్మస్ గురించి ఏముంది, క్రిస్మస్ సంబంధించిన విషయంలో ఏమేమి ఉంది, దాన్ని ఎంత లోతుగా మనం తెలుసుకోవాలి అనేది మనం పోయిన వారం చూసాం. 2 అంశములు. ఒకటి, ఏం చేయాలి? ఆరాధన మనస్తత్వం కలిగి ఉండాలి, యేసయ్యని ఆరాధించాలి క్రిస్మస్ సీజన్ లో. రెండవది ఏంటి? కృతజ్ఞత భావం కలిగి మనం యేసయ్యని సంప్రదించాలి అని. మరి ఈ రోజు పోయిన వారం మనం చూసింది మత్తయి 2:1-2 వచనములు. మరి ఈ రోజు ఏం చూద్దాం? ఈ రోజు కూడా దేవుడు అదే 2 వచనములు ఇచ్చాడు. ఏంటి? అదే 2 వచనం. అంటే చూడు, ఆ 2 వచనములలో యేసయ్య పుట్టుకలో ఎంత లోతైన విషయములు ఉంటే ఆలోచన చేయండి. పోయిన వారం గంటన్నర మాట్లాడుకున్నాం. ఈ వారం కూడా అలాగే 1 గంట ఉంటది. అంటే దీనికి అర్థం ఏంటి? ఆ 2 లైన్లో 2 వచనములలో అంత లోతైన విషయంలో ఆయన పెట్టినారు. చూద్దాం ఏమి అని చూస్తే, ఇప్పుడు ఈరోజు క్రైస్తవ బిడ్డలు ఏం చేస్తున్నారంటే క్రిస్మస్ అనే పండుగను లోకంలో అన్యులు చాలా పండుగలు చేసుకుంటారు కదా, అలా చేసుకొచ్చి ఇక్కడ సంఘంలో పెట్టి చేసుకుంటున్నారు. మనం అది కాదు అంటున్నాం అంతే. వాళ్ళు సెలబ్రేట్ చేయకూడదని చెప్పట్లేదు. లోకంలో ఒక్కొక్క మతస్థులకు ఒక్కొక్క పండుగ ఉంది. అలాగే వచ్చి ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు, సంఘంలో చేస్తున్నారు అనేది మనం చేస్తున్నాం. ఆ పండుగలో ఏముంది? ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం. కొత్త బట్టలు వేసుకుంటున్నారు, తప్పులేదు. నగలు వేసుకుంటున్నారు, తప్పులేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చారు కాబట్టి. ఒకరొకరు గిఫ్ట్స్ వచ్చేసి మార్చి, అంటే ఒకరు గిఫ్ట్ ఇవ్వడం, ఇంకొకరు గిఫ్ట్ కి తెలుగు ఏం చెప్తారు? బహుమతి ఒకరు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతుంది. అది మనం మరి ఏమీ లేదు అంటే పండుగల తప్పు లేదు, సెలబ్రేట్ చేసుకునే తప్పు లేదు. ఏమీ లేదు అంటే తండ్రి అనే దేవుని గురించిన ధ్యానం లేదు, కుమార దేవుడు యేసయ్యని గురించిన ధ్యానం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించిన ధ్యానం లేదు. కన్నిక స్త్రీ మరియా అక్కడ ఓ సూపర్ నేచురల్ ఫామ్ లా గర్భం ధరించింది, దాని గురించిన మాటలు పెద్దగా ఏముండదు. అర్థమైందా? తర్వాత
ఈ కన్యకా స్త్రీ గర్భం ధరించడానికి ముందు గాబ్రియల్ దూత వచ్చి మాట్లాడింటారు ఏమని, తండ్రి అయిన దేవుని నీడ తగులుతుంది అంటే ఓవర్ షేడోన్స్ ఉంటుంది అనమాట, నీడ తగులుతుంది. పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధమైన పనిలో నువ్వేమవుతావు, గర్భం ధరిస్తావు అని చెప్పేసి దాని గురించిన లోతైన ధ్యానములు ఉండవు. మరి యేసయ్య పుట్టిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు ఎందుకు వచ్చారని తెలియదు, వాళ్ళు వచ్చి గిఫ్ట్లు ఇచ్చారని మాత్రం చెప్పి ఆపేసి వీళ్ళు ఒకరికి గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. అర్థమైందా మీకు? దాంతో అంటే వాళ్ళకి ఏది సౌకర్యంగా ఉందో దాన్ని మాత్రం తీసుకుని అక్కడితో ఆగిపోతున్నారు. మరి నిజంగా ఆ గ్రంథం రాసిన రచయిత పరిశుద్ధాత్మ దేవుడు ఏ అర్థంతో రాపిచ్చాడు అనేది అక్కడక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు. మరి యేసయ్య అలా వచ్చిన తర్వాత యేసయ్య పరిచర్య గురించి మాట్లాడరు, యేసయ్య మరణం గురించి మాట్లాడరు, యేసయ్య పునరుద్ధానం గురించి మాట్లాడరు, యేసయ్య ఆరోహణ గురించి మాట్లాడరు. ఆరోహణం అయిన తర్వాత తండ్రి కుడిపాసనం కూర్చుని ఈరోజు యేసయ్య ఏం చేస్తున్నారో ఇవన్నీ ఉండవు. ఇది వదిలేసి మిగతా అన్ని ఉంటే అది ఎలా క్రిస్మస్ పండుగ అవుతుంది? అర్థమైందా మీకు ఎందుకు మనం చెప్తున్నామని? ఓకే, ఇప్పుడు ఇలా చెప్పడం ద్వారా ఈ బహుమతులు ఒకరొకరు గిఫ్ట్స్ ఒకరొకరు మార్చించుకోవడం తప్ప, గిఫ్ట్స్ ఇచ్చే తప్ప అంటే మనం ఏం తప్పుని చెప్పట్లా, పరిశుద్ధ గ్రంథంలో ఇది చెప్పబడిందా లేదా అనేది. ఇప్పుడు ఇది క్రిస్మస్ అనేది యేసుక్రీస్తు వారి పుట్టుక దినం, అంతేనా? బర్త్ డేట్ అనమాట, బర్త్ డే. మరి ఈయన ఎవరు? యేసుక్రీస్తు వారు ఎవరు? రక్షకుడు. ఆయన పుట్టిందే రక్షకుడు కోసం కదా, రక్షకుడు మాత్రం కాదు, ఆయన రాజులోకి రాజు, ప్రభులోకి ప్రభు. ఈ లోక పాపమును అన్నిటినీ తీసుకెళ్ళడానికి కోసం ఆయన పుట్టాడు. ఈ లోక పాపమును అన్నిటినీ తీసుకెళ్ళడానికి కోసం ఆయన పుట్టాడు. ఇప్పుడు దీన్ని మన మనసులో పెట్టుకుని ఇవ్వడం ద్వారా ఇవ్వడం ద్వారా క్రిస్మస్ లో క్రీస్తు ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు అనేది ఈ రోజు వాక్య భాగం. మీకు ఇప్పుడు నేను చెప్పేది అర్థం కాకపోవచ్చు, మరి వాక్యం లోపల వెళ్ళని మనకి అర్థమవుతుంది ఏంటి అని చెప్పేసి. మన ఇవ్వడం ద్వారా క్రిస్మస్ లో క్రీస్తు అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మత్తయి 2:1-2 తీయండి. మత్తయి 2:1-2 చదవండి. మత్తయి 2వ అధ్యాయంలో మొదటి వచనం 2వ వచనం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పాను. సరే, ఇప్పుడు చూడండి, ఇదే వచనం పోయినసారి మనం 2 వచనం చూసాం కదా, ఈ రోజు కూడా అదే వచనం చదువుకున్నాము. కొన్ని తేటగా మనం చూసుకుంటే ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు కదా, ఎవరు వీళ్ళు? ఎప్పుడు ఆలోచన చేసామా అంటే ఇంగ్లీష్ లో వైస్ మెన్ అని ఉంటది, తెలుగులో తూర్పు దేశపు జ్ఞానులు అని ఉంటది. దాంతో ఆగిపోతున్నాం కానీ ఎవరిలో వీళ్ళెందుకు రావాలి, వీళ్ళెందుకు వచ్చి రక్షకుడు పుట్టాడు ఆయన ఆరాధించాడు వచ్చాడు వీళ్ళెందుకు చెప్పాలి? ఇప్పుడు యేసయ్య పుట్టింది ఎక్కడ? బెత్లెహేం, ఇశ్రాయేల్ దేశంలో ఆయన పుడుతున్నాడు, అంతేనా? ఇశ్రాయేల్ దేశంలో పుట్టిన ఆ యేసయ్యను ఇశ్రాయేలీలు ఎవరు వచ్చి ఆరాధించలా, మరి ఎవరు ఆరాధిస్తున్నారు? ఎక్కడో ఉండే తూర్పు దేశం ఎక్కడ ఉంది? ఏ దేశం అది? ఎప్పటి నుంచి ఈ జ్ఞానులు తూర్పు దేశం నుంచి ఉన్నారు? వాళ్ళకి ఆ నక్షత్రం చూపించడం ఏంటి, వాళ్ళు రావడం ఏంటి, ఆ శిశువు ఎక్కడ ఉందో అక్కడ వచ్చి నక్షత్రం ఆగడం ఏంటి, మరి అక్కడ వచ్చి చూసి ఏం చేస్తున్నారు? ఆరాధన చేయడం ఏంటి? వీళ్ళెవరు చూసుకుందామా? ఎప్పుడు ఏమైనా ప్రశ్న వేసుకున్నామా? ఓకే, ఇప్పుడు చూసుకుందాం వీళ్ళు ఎవరని. వీళ్ళు ఎవరు అని చూస్తే మీకు సస్పెన్స్ పెట్టి వాక్యం తీసుకెళ్లాలా, సస్పెన్స్ బ్రేక్ చేసి వాక్యం తీసుకెళ్లాలా, మీ ఇష్టం. చెప్పండి, సస్పెన్స్ పెట్టి తీసుకెళ్లాలా, సస్పెన్స్ ఇప్పుడే బ్రేక్ చేసి తీసుకెళ్లాలా? పెట్టే తీసుకెళ్లాలా? మరి అక్కడ ఉంది చూడకూడదు, స్క్రీన్ చూడకూడదు, స్క్రీన్ ఎవ్వరు చూడకూడదు, అర్థమైందా? ఎవరెవరు స్క్రీన్ చూడరు చేయత్తాలి, అదే ఎవరు స్క్రీన్ చూడలేదంటే సస్పెన్స్ ఉంటుంది, చూస్తే ఉండదు. ఓకే, ఇప్పుడు మీ చూపని ఇటు ఉండాలి, అటు ఉండకూడదా? స్క్రీన్ ఆపేద్దామా? మిమ్మల్ని నమ్మడానికి లేదు.
ఎందుకంటే నమ్మడం లేదంటే కావాలని చూడరు గాని అలా చూసినప్పుడు అలా వెళ్ళిపోతుంది. పోతది కదా! మనుషులే కదా! స్క్రీన్ ఆపేయి బాబు. ఓకే. ఇప్పుడు చూడండి ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు అని చూస్తే వీళ్ళు పార్థియలు ఉన్నారు కదా! కొత్తగా చూస్తున్నారు. తెలుసా? తెలీదా? పార్థియలు. పారసీకులు కాదు. పార్థియలు. ఓకే. చెప్తా. బబులోన్‌లో ఉన్నారా? నెబుకద్నెజర్ తెలుసు. కదా! బబులోను దేశం ఉండింది. బబులోను దేశమును కొట్టేసి దాని తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు? మాదీయ పారసీయ వాళ్ళు. మీడో పెర్షియన్స్ కదా! మాదీయ పారసీయులు. ఈ మాదీయ పారసీయులను కొట్టేసి దాని తర్వాత వచ్చిన వాళ్ళు పార్థియలు. பார்த்தியன்ஸ் அதுக்கப்புறம் எல்லாம் வரும். பார்த்தியన్స్ நம்ம பேசுறது எப்போ? சரியா? ఓకే పేసువం இப்போ. ఇప్పుడు ఈ పార్థియల రాజ్యం వచ్చేసి అక్కడి నుంచి వీళ్ళు వచ్చారు. ఇది చిన్న క్లూ మీకు. దీని తర్వాత చూస్తే ఇప్పుడు ఇంగ్లీష్ లో వైస్ మెన్ అని ఉంది కదా, దీని తెలుగులో ఏముంది? జ్ఞానులు అని ఉంది. తూర్పు దేశపు జ్ఞానులు అని ఉంది కదా, దీనికి గ్రేక పదం వచ్చేసి మాగోస్ అంటారు. వైస్ మెన్ అంటే మాగోస్. మాగోస్ అంటే కొన్ని ఇంగ్లీష్ బైబిల్ చూడండి మెజాయిన్స్ ఉంటది, MAGINS ఉంటది. చదివిరా మీరు? ఈ వైస్ మెన్ కి మజాయిన్స్ ఉంటది, MAGI. ఇంగ్లీష్ బైబిల్లో. తెలుగు బైబిల్లో జ్ఞానులు అని ఉంటది, తూర్పు దేశపు జ్ఞానులు ఉంటది. ఈ మెజాయ్ అనేది మగోస్ అనే పదం నుంచి వచ్చింది. అర్థమైందా మీకు? ఓకే. దీని అర్థం ఏంటి అంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళంట. వాళ్ళెవరు? చాలా చాలా తెలివైన వాళ్ళంట. ఇప్పుడు ఈ లోకంలో యేసయ్య బిడ్డలు కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతాను. మిగతా వాళ్ళు అడిగితే చెప్పరు కానీ, తెలియదు కానీ, ఈ లోకంలో బహు జ్ఞానవంతులు ఎవరు? కదా, జూయిస్ కదా. మరి ఎక్కడో పార్థియ దేశం నుంచి ఎవరో తూర్పు దేశపు జ్ఞానులు అంటున్నారు. మరి వాళ్ళు వీళ్ళ కాదా? తెలియదు అనుకుందాం. ఇప్పుడు తెలియదు కదా మనకి, తెలియదు. మరి చూద్దాం, ఎవరైనా చూద్దాం. అలా తీసుకెళ్తే ఇప్పుడు దానియేలు ఏంటి? క్రిస్మస్ దానియేలు ఏంటి కదా? నిజమైన క్రిస్మస్ ఎక్కడుంది, ఎక్కడి నుంచి వచ్చింది, దేనికోసం, ఎవరు వీళ్ళు అని చూస్తే దానియేలు లేకుండా ఈ తూర్పు దేశపు జ్ఞానులు లేవు. ఎవరు లేకుండా లేరు. దానియేలు లేకుండా తూర్పు దేశపు జ్ఞానులు అనేది కాదు, జ్ఞానులు అనేదే లేదు. మిగతా వాళ్ళందరూ దెయ్యాలకు సంబంధించిన జ్ఞానులు అయితే మన యూదులు, మన దానియేలు వీళ్ళే ఎవరవుతున్నారు? దేవునికి సంబంధించిన జ్ఞానులు అవుతున్నారు. అర్థమైందా? మరి దానియేలుగును ఈ తూర్పు దేశపు జ్ఞానులగును సంబంధం ఏంటి? ఏమైనా సంబంధం ఉందా? దానియేలు ఎక్కడ? మత్తయిలో కొత్త నిబంధనలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యేసయ్య పుట్టిన దాని ఇచ్చి చూస్తున్నారు. అంతేనా? మరి ఇప్పుడు దానియేలు లేకుండా తూర్పు దేశపు జ్ఞానులు అనే పదమే అక్కడ లేదు. అంటే దానియేలు అంత ఇమిడిపోయినారన్నమాట దీంట్లో. ఎలాగని చూద్దామా? చూడండి, ఒకటి తర్వాత మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు దానియేలు గురించి కాసేపు మాట్లాడుకుందాం. దానియేలు చెరపట్టబడి బబులోను వాళ్ళు వచ్చి చెరపట్టబడిపోయి తీసుకెళ్లారు కదా, తీసుకెళ్లారు. బబులోను వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేల్ దేశంలో 3 సార్లు వచ్చి దాడి చేసి 3 సార్లు కూడా చెరపడి తీసుకెళ్తే, మొదటిసారి తీసుకెళ్లేటప్పుడు దానియేలు, వినండి, ఇలాంటి వర్తమానం మీకు ఎక్కడ దొరకదు. 3 సార్లు బబులోన్ రాజులు వచ్చి ఇశ్రాయేల్ దేశంలో దాడి చేసి తీసుకెళ్తే దాంట్లో మొదటిసారి తీసుకెళ్లాడు కదా, దాంట్లో దానియేలు ఉన్నారు. దానియేలుకి అప్పుడు వయసు ఎంత ఉండొచ్చు సుమారు చెప్పండి? టీనేజర్ టీనేజర్ అంటే ఎంత ఉండొచ్చు? మాక్సిమం అయితే 19, తక్కువైతే 13, అంతే కదా. 13 నుంచి 19 లోపల టీనేజర్. అలాంటి సమయంలో ఆయన బబులోనుకి తీసుకెళ్తే ఆయనతో పాటు దానియేలుతో పాటు ఇంకో 3 కూడా వెళ్ళారు స్నేహితులు. ఎవరది? షడ్రక్, మెషక్, ఓకే, అబేద్నెగో ఇంగ్లీష్ లా. సరేనా? ఈ 3 మొత్తానికి 4 వెళ్ళారు. మరి చూస్తే ఈ శరపట్టుకెళ్ళి వెళ్ళేటప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు, ఆ వయసులోనే బాగా చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు వీళ్ళు 4 అంట. ఏంటి? టీనేజ్ అంటున్నారు బైబిల్ చెప్తుంది. మరి బాగా చదివిన వాళ్ళు, జ్ఞానవంతులు వీళ్ళు 4 అంట. దీని ఎక్కడ రుజువు ఉంది అని చూస్తే తీయండి, దానియేలు 1:17 తీయండి. 1:17 నుంచి 20 వరకు చదవాలి. 21 వరకు చదవాలి. దానియేలు 1:17
21 వరకు చదవండి త్వరగా. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా ఏ నలుగురు బాలుర సంగతి? ఈ నలుగురే, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో. వీళ్ళ నలుగురు. ఈ చదవండి ఒకసారి. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు దేవుడు వారికి జ్ఞానమును ఎవరిచ్చారంట? వాళ్ళకి జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు. జ్ఞానమును, వారికి జ్ఞానమును ఉమ్, సకల శాస్త్ర ప్రావీణ్యతను సకల శాస్త్ర ప్రావీణ్యములను వివేచనయు వివేచనయు అనుగ్రహించను. అనుగ్రహించను. మరియు దానియేలు చూసారా, ఈ నలుగురికి దేవుడు కావాల్సినంత ఇచ్చారు. ఆయన మైక్ చెక్ చేయండి, మైక్ లేదా ఆన్ ఉంటే ఆఫ్ చేసి పెట్టండి, మాట్లాడేటప్పుడు మాత్రం ఆన్ చేయండి, మిగతా ఆఫ్ చేసి పెట్టినట్టు ఇక్కడ సౌండ్ వస్తుంది. ఈ నలుగురికి జ్ఞానం ఇచ్చాడు, కావాల్సినంత జ్ఞానం ఇచ్చాడు. దాంట్లో దానియేలు చదవండి. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను. రాజు వారితో మాట్లాడుగా, వారితో అంటే నెబుకద్నెజరు వచ్చేసి ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఈ నలుగురిని. ఎవరిని? ఈ నలుగురిని, దానియేల్, షడ్రక్, మెషక్, అబేద్నెగో నలుగురిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. వీళ్ళు మన రాజ్యంకు నా అంటే ప్యాలెస్ ఉంటది కదా, దాంట్లో ఆ మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు పెట్టుకోవడానికి, ఆ జ్ఞానవంతుల లెక్కలు పెట్టుకోవడానికి వీళ్ళు సూట్ అవుతారని మాట్లాడుతున్నారు. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా. దానియేలు ఓకే, వాళ్ళే మిషాయేల్, అజర్యా ఎవరు? వీళ్ళు వాళ్ళ పేర్లు, యాక్చువల్ పేర్లు. బబులోనికి వెళ్ళగానే ఎబ్రియ పేర్లన్నీ తీసేసి బబులోని పేరు పెట్టుకుంటారు. బబులోని పేరు పెట్టుకుంటారు, అందుకని వాళ్ళ పేరు ఇలా మాట్లాడబడింది. మరి దానియేలు పేరు ఏంటి అక్కడ? బెల్తాషార్ అని చెప్తారు, బెల్తాషార్ అంటారు కదా. ఓకే, చదవండి. వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటి వారు ఎవరును కనబడలేదు. కనుక వారే రాజ సముఖమునకు నిలిచిరి. 21 కూడా. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకములు సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యం అంతటి నుండి శకునగాండ్రుడు కంటెను గారడి విద్య గల వారి అందరి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలుపబడెను. 21. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించెను. ఆమేన్. చూడండి, బబులోన్ దేశంలో చెరపట్టు వెళ్ళేటప్పుడు బాగా అర్థం చేసుకోండి, ఇది అర్థమైతేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. బబులోన్ వాళ్ళు ఇశ్రాయేల్ వాళ్ళని చెరపట్టు వెళ్ళేటప్పుడు ఏమైంది అని చూస్తే, దానియేలు మొదటి గ్రూప్ లో వెళ్ళిపోయాడు కదా. దానియేలు ఎంతవరకు ఉన్నాడంటే, నెబుకద్నెజరు ఉన్న ఆ సమయంలో ఉన్నాడు. నెబుకద్నెజరు కొడుకు వచ్చాడు కదా అప్పుడున్నాడు, మనవడు వచ్చాడు కదా అప్పుడున్నాడు. వీళ్ళ బబులోన్ సామ్రాజ్యం ఎగిరిపోయిన తర్వాత, మాదీయుల పారసీయ రాజ్యం వచ్చిన తర్వాత కూడా దానియేలు ఉన్నాడు. అర్థమైందా మీకు? అది అర్థం చేసుకోవాలి. ఆ బేస్ మనకు అర్థం కాలేదంటే మిగతా విషయాలు మనకు అర్థం కాదు. దానియేలు 16-17 వయసులో అలా వెళ్తే 80-90 వరకు వీళ్ళందరితో పనిచేస్తూనే ఉన్నారు. ఎందుకంటే పాత రోజుల్లో ఈ చక్రవర్తులు, రాజులు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఇలాంటి జ్ఞానవంతులను పక్కన పెట్టుకుంటారు. వాళ్ళనే మినిస్టర్ అంటారు. మనం ఎన్నో పాత సినిమాలు చూసింటాం. అంటే రాజులకు సంబంధించిన సినిమాలన్నీ చూస్తే మంత్రి ఒకడు ఉంటాడు కదా, మినిస్టర్ ఉంటాడు కదా, మంత్రి. ఈ రోజు కూడా ప్రభుత్వాలు చూడండి, ప్రభుత్వాలు ప్రెసిడెంట్ అయి ఉంటాడు, లేకపోతే ప్రధానమంత్రి ఉంటారు, మరి ఒక మినిస్టర్ గ్రూప్ ఒకటి ఉంటుంది అనమాట. వాళ్ళందరూ ప్రతి విషయంలో ప్రధానమంత్రికి సపోర్ట్ చేయాలి. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, అప్పుడు వచ్చింది అనమాట, అప్పటి నుంచే ఉంది. సో ఈ గుంపులో వీళ్ళున్నారు. ఎవరు? బబులోన్ దేశంలో నెబుకద్నెజరు ఆ ప్యాలెస్ లో ఆ జ్ఞానవంతులుగా వైస్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఉన్నారన్నమాట. ఇప్పుడు చూస్తే
ఈ రాజు ఈ నలుగురితో మాట్లాడిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానవంతులు ఉన్నారు కదా, వాళ్ళెవ్వరూ ఈ నలుగురికి సరిపోలేదంట. ఈ నలుగురు వాళ్ళ దగ్గర ఉండే ఆ జ్ఞానవంతులు అందరికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ జ్ఞానం కలిగిన వారై ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. అర్థమైందా మీకు? ఓకే. మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం? దేని గురించి మాట్లాడుతున్నాం? తూర్పు దేశపు జ్ఞానులు అనేది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చని మాట్లాడుతున్నాము. దానికి కొన్ని ఫౌండేషన్లు మాట్లాడుతున్నాం. ద వైస్ మ్యాన్ వాళ్ళు ఎవరి నుంచి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీకు తెలుసు, ఇవన్నీ అయిన తర్వాత ఒకసారి ఆ మార్పు ఎలాగొచ్చిందని చూడండి. ఇప్పుడు బబులోను దేశంలో నెబుకద్నెజర్ చక్రవర్తిగా ఉంటే అక్కడ ఎవరి ఎక్కువ హోదా ఉంటది? బబులోను దేశం ఉండే జ్ఞానులకి ఎక్కువ హోదా ఉంటది కదా. మరి ఇప్పుడు బబులోను దేశంలో నెబుకద్నెజర్ అనే చక్రవర్తి ఏం చూశాడు? ఆయన దగ్గర ఉండే వాళ్ళకన్నా దానియేలు తనతో ఉండే షడ్రక్, మేషక్, అబేద్నెగో నలుగురికి ఎక్కువ జ్ఞానం కలిగింది తెలిసిపోయింది. ఇప్పుడు ఒక సంఘటన జరిగింది. ఏం సంఘటన? మన అందరికీ తెలుసు. నెబుకద్నెజరు కళ వచ్చింది కదా. ఈ కళ గురించి తన సభలో ఉండే వాళ్ళందరినీ ఏం అడుగుతున్నారంటే, దాని నీకు అర్థం చెప్పు అని అడుగుతున్నారు. అడిగేటప్పుడు అప్పుడు వాళ్ళేమన్నారు? నువ్వు కళ ఏంటో చెప్పు బాబు, మేము దానికి అర్థం చెప్తా ఉన్నారు. మరి నెబుకద్నెజర్ చెప్పాడా? ఎందుకు చెప్పలేదు చెప్పండి? మర్చిపోయి ఇక్కడ ఉంది కానీ నిజం ఏంటో చూడండి. నిజం అక్కడ చూస్తే నెబుకద్నెజర్ చూసిన కళ మామూలు కళ కాదు, భయంకరమైన కళ కదా. ఆ కళకి తను భయపడిపోయాడు. ఎందుకంటే కళ వచ్చిన తర్వాత ఆయన నిద్రపట్ల అప్పుడే పిలిపించాడు. మీరు చదవండి, వాక్యం చదవండి. ఎప్పుడు కళ వచ్చిందో ఏ జామమో నడు జామమున అప్పుడే పిలిచాడు. అందరినీ పిలిచి నాకు కళ వచ్చింది, మీకు తర్జుమా చేసి చెప్పండి అన్నాడు. అప్పుడు వాళ్ళు అడిగారు, ఏమని అడిగారు? కళ ఏంటో చెప్పు చక్రవర్తి అని అడిగితే, నేను చెప్పను, లేకపోతే నేను మర్చిపోయాను. ఇప్పుడు ఏమవ్వాలి? మీరు జ్ఞానులు కాబట్టి కళను మీరే చెప్పి దానికి భావం కూడా మీరే చెప్పాలన్నారు. ఎందుకంటే ఇప్పుడు కళ ఈయన చెప్పాడు అనుకోండి, వాళ్ళు ఏమైనా చెప్పగలరు కదా, ఏం చెప్పినా అదే అని కదా. మరి ఈయన వచ్చిందేమో భయంకరమైన కళ. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు? నాకు నిజంగా అర్థం తెలియబోతే నేను పోతాను, అందుకని ఎవరిమైనా పర్లేదు, నాకు నిజం తెలియాలి అని చెప్పేసి కళ చెప్పలా. ఇప్పుడు కళ చెప్పలేదంటే ఇప్పుడు ఏమైంది? వాళ్ళు బతిమలాడతారు. ఏమని? చక్రవర్తి కళలు చెప్పండి. మీరు కళ చెప్పలేదంటే ఈ లోకంలో ఎవ్వడి వల్ల కాదు, ఒక్కరి తప్ప అన్నాడు. ఎవరది? దేవుళ్ళే రావాలి. దానియేలు కాదు. అప్పుడు దానియేలు ఇంకా సీన్లో రావాల. దానియేలు కూడా ఈ గుంపులే ఉన్నాడు, అక్కడ లేదు, ఎక్కడో ఉన్నాడు. సో ఇప్పుడు కళను చెప్పండి, లేదంటే ఎవరు చెప్పలేరు, దేవుళ్ళు తప్పు అంటారు. అంటే దేవుడు అంటే తెలుసు, మీకు ఎవరికి తెలియదు అని చెప్పి అప్పుడు నెబుకద్నెజర్ ఏం చెప్తాడు? నా కళ నువ్వు చెప్పలేదు కాబట్టి వీళ్ళందరినీ చంపేయండి అనేసారా. చూడండి, ఇప్పుడు బబులోను దేశంలో ఉండే జ్ఞానులందరినీ చంపమన్నాడా లేదా? చదవండి, దానియేలు 2:11 చదవండి. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. ఎవరు చెప్తున్నారు తెలుసా? నెబుకద్నెజర్తో ఆ జ్ఞానులు చెప్తున్నారు, ఆయన అరణ్మనలో ఉండే జ్ఞానులు చెప్తున్నారు, మీరు ఇలా అడిగేది ఇది సాధారణ విషయం కాదు, ఇది ఎవరి వల్ల కాదు అని చెప్తున్నారు. దేవతలు కాక అంటే దేవుళ్ళు తప్పితే మరి ఎవరును ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా. అంటే దేవతలు వచ్చేసి మా దగ్గర ఉండలేరు కదా, అంటే మేము చెప్పలేము కదా. అందుకు రాజు కోపము తెచ్చుకొని ఆయనతో ఉండే జ్ఞానుల పైన. అప్పుడు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అక్కడ లేరు. ఈ బబులోను దేశం ఉండే జ్ఞానులు అందరూ కోపం తెచ్చుకుని అత్యాగ్రహము గలవాడై బబులోనులోను జ్ఞానులందరినీ సంహరించవలెనని ఆజ్ఞ ఇచ్చెను. సంహరింపవలెనని అన్నాడు. అందరిని చంపేయండి, నా కళ చెప్పలేదంటే మీరు దొంగలు, మీరు అబ్బతిగలు, అందుకని మీరు నాకు పని రారని చెప్పేసి అందరిని ఏం చేయమన్నాడు? చంపమన్నాడు. ఇప్పుడు రాజు కాదు, చక్రవర్తి. వీడు ఎవరు? నెబుకద్నెజర్ వచ్చేసి చక్రవర్తి. ఓ మాట పలిగితే జరగాల్సిందే. ఏమయ్యారు? అందరిని చంపేశారు. మరి మిగిలిన వాళ్ళు ఎవరు? మిగిలింది బాగా అర్థం చేసుకోండి.
బబులోన్లో ఉండే జ్ఞానులు అందరినీ చంపమన్నాడు, చంపేశారు. మరి మిగిలిన వాళ్ళు ఎవరు అంటే దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో ఈ నలుగురు మిగిలిరు. ఇంకా కొంతమంది తప్పించుకునే వాళ్ళు మిగిలి ఉంటారు. అంతేనా? వీళ్ళు ఎలా మిగిలారంటే, వీళ్ళు ఎలా తప్పించుకున్నారంటే, ఈ మాటలు మాడెప్పుడు ఈ గుంపు లేదు, వీళ్ళు ఎక్కడో ఉన్నారు. మరి వీళ్ళు కూడా అధికారులు వెతికి చంపాలని వెళ్ళేటప్పుడు అప్పుడు దానియేలు అడిగాడు, ఏంటిది రాజు ఆజ్ఞ ఏంటి అని అడిగితే, ఇలా అంటే దాని ఎందుకు నేను రాజును వచ్చి కలుస్తానని చెప్పేసి నెబుకద్నెజర్ దగ్గర వచ్చి ఏం చెప్తాడు, మీరు మీరు నిన్న అన్నారు కదా, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను సమయం ఇస్తే నేను దేవుణ్ణి నేను మాట్లాడి మీకు నేను దాన్ని చెప్తానని చెప్పి వచ్చి ప్రార్థన చేస్తారు. ఎవరు? దానియేలు, ఈ వీళ్ళందరూ కూడా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు దానియేలుకి తెలియపరుస్తాడు కదా. అది మన పరిస్థితి గ్రంథంలో చూసాం. ఇప్పుడు దానియేలుకి తెలియపరిస్తే దానియేలు వచ్చి చెప్తారు. చెప్పి ఇది నీ కళ, ఇది దీనికి ఈ కళకు భావం ఇది అని చెప్పేటప్పుడు అప్పుడు నెబుకద్నెజరుకి కళ్ళు తెరవబడతాయి. అంటే నిజమైన దేవుని యొక్క ఆత్మ లేకపోతే ఈ పని జరిగేది కాదు అని చెప్పేసి అక్కడ ఏం చేస్తాడంటే, ఆయన ఏం చేస్తాడు తెలుసా? చదవండి, దానియేలు 2:48. దానియేలు 2:48. అప్పుడు రాజు మైక్ తీసుకోండి. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి. గొప్ప దానములు ఆపండి. గొప్ప దానములు దేనికంటే, దాని ముందు దానియేలు ఎలా ఉన్నాడంటే ఆయన ఒక జ్ఞాని, అంతే కదా. మరి ఇప్పుడు రాజు ఏం చేస్తున్నాడంటే ఆయన గొప్ప దానములు ఇచ్చి, అంటే దాని ఏమర్థం అంటే ఆయనను బబులోన్ దేశంలో అందరికన్నా పైవానిగా పెట్టి, అందరికన్నా పైవానిగా పెట్టి ఆయన డ్రెస్సులు గాని ఆయన తల పెట్టుకునేది గాని అది గాని ఇది గాని అన్ని మారాలి కదా. ఇవన్నీ దానములు ఇచ్చి, చదవండి, అతనిని బబులోను సంస్థానం అంతటి మీద. ఎవరిని? దానియేలును బబులోను సంస్థానం అంతటిలో అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానినిగాను నియమించెను. ఇక్కడ పాయింట్ ఇది. అక్కడ బబులోన్లో ఉండే మిగతా ఇప్పుడు ఎవరెవరు తప్పించుకున్నారో వాళ్ళందరి పైన, జ్ఞానుల పైన ఎవరిని పెట్టారు? ప్రధాని అంటే ఈయన హెడ్ అనమాట. ఇప్పుడు అక్కడ ఉండే వైస్ మ్యాన్ వచ్చేసి ఈయన చీఫ్. అర్థమైందా మీకు? ఓకే. ఇప్పుడు చూడండి, ఈయనే చీఫ్ అని వచ్చేటప్పుడు ఇక్కడ బాగా మనకి ఏం అర్థం కావాలంటే జ్ఞానులందరికీ ఈయనే హెడ్ అనేటప్పుడు ఇప్పుడు అక్కడ జ్ఞానులు తక్కువ ఉన్నారు కదా. ఎందుకు? చక్రవర్తి చంపేశాడు కదా. ఇప్పుడు చంపిన తర్వాత ఈ గుంపుకు హెడ్ ప్రధాని దానియేలు అంటే, ఇప్పుడు దానియేలు ఈ గుంపులో ఎవరిని చేస్తాడు? బబులోనులనా యూదులనా? ఇశ్రాయేలునే చేస్తాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు మొత్తాన్ని లేపేశాడు. ఎవరు లేపింది? నెబుకద్నెజర్ చక్రవర్తి లేపాడు. మరి ఇప్పుడు దానియేలు వచ్చేసి గొప్ప జ్ఞానవంతుడు అని చెప్పేసి చూసి ఆయన ఏం చేశాడు? ఆ జ్ఞానులందరికీ ఈ బబులోను సంస్థానం అంతటిని పైకి పెట్టి జ్ఞానులు అంతటి కూడా పైన ఎవరిని? దానియేలు పెడితే ఇప్పుడు జ్ఞానులు రావాలి గుంపులు అంటే దానియేలు ఎవరిని చూస్తాడు? ఇశ్రాయేలునే, యూదులనే కదా, ఇశ్రాయేలునే చూస్తాడు. ఇప్పుడు ఇది మాత్రం కాదు, దానియేలు చేసిన ఇంకో గొప్ప పని ఏం తెలుసా? నెబుకద్నెజర్ ఈ సామ్రాజ్యంలో ఏం జరిగిందంటే ఈ జ్ఞానులు వాళ్ళ దేశం సంబంధించిన జ్ఞానులని చంపబడిన తర్వాత ఈయన ఏం చేశాడు? ఇశ్రాయేలుల సంస్కృతి ఉంది కదా, వాళ్ళ ట్రెడిషన్, దాని ఎక్కడ తీసుకొచ్చాడు. ఎందుకు? ఈ జ్ఞానులకు సంబంధించిన వాళ్ళ హెడ్ ఈయనే కాబట్టి, ఈ జ్ఞానుల గుంపులో ఎక్కువ మంది ఉండేది ఎవరు? వీలే కాబట్టి, యూదులే కాబట్టి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశాడు? ఇక్కడ ఈ బబులోన్ దేశంలో వాళ్ళ మతం సంబంధమైన దీన్ని తక్కువ చేసి ఇశ్రాయేలు మతం సంబంధం, వీళ్ళ మతం యూదా, దీన్ని తీసుకొచ్చి ఈ అలవాట్లను పెంచాడు, ఈ హ్యాబిట్స్ ను అక్కడ పెంచాడు. ఎప్పుడు జరిగింది? ఇది బబులోన్ రాజు ఉండేటప్పుడే, నెబుకద్నెజర్ చక్రవర్తి ఉండేటప్పుడే ఈ మార్పులు ఎవరు తీసుకొచ్చారు? దానియేలు తీసుకొచ్చాడు. ఇప్పుడు దానియేలు 5:11 చదవండి. దానియేలు 5:11. దానియేలు
ఈ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధత దేవతలో ఆత్మగలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవజ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలియు గలవాడై యుండుట నీ తండ్రి కనుగొనెను. అంటే ఇది ఎవరంటే నెబుకద్నెజర్ కొడుకు. ఇది ఇప్పుడు మాట్లాడేది మన ఈ వచనం మాట్లాడేది నెబుకద్నెజర్ కొడుకు. అంటే తనకు ఇబ్బంది వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే తెలుసుకోవాలి, జ్ఞానులు కావాలి. ఎవరు అని చూసేటప్పుడు అప్పుడు అక్కడ లేదు. దానియేలు అప్పుడే రిటైర్డ్ అయిపోయాడు. ఎప్పుడు ఆ సమయంలో 60-70 సంవత్సరాలు రాగానే రిటైర్డ్ అయిపోయాడు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెబుకద్నెజర్ కొడుకు ఒక సమస్య పడితే ఇప్పుడు నెబుకద్నెజర్ కొడుకు వచ్చేసి ఏం చేస్తున్నాడు, నాకు ఎవరో జ్ఞాని కావాలి, నాకు ఈ విషయం చెప్పాలంటప్పుడు అప్పుడు అక్కడ ఉండేవాళ్ళు ఏం చెప్తున్నారు, నీ తండ్రి కాలంలో ఇలా ఉన్నాడు, ఆయన దేవుని ఆత్మ కలిగిన వాడు, ఆయన చెబితే నిజం, ఆయన వస్తే గాని మీ సమస్య తీరదు అంటప్పుడు ఆయన రప్పించి ఉన్నాడు. అర్థమైందా? ఇప్పుడు నెబుకద్నెజర్ కాలంలో దానియేలు ఉన్నాడు, ఇప్పుడు కొడుకు కాలంలో కూడా తీసుకొస్తున్నారు. చదవండి ఇంకా. కనుక నీ తండ్రి అయిన రాజు నెబుకద్నెజరు శకునగాండ్రను గారడి విద్య గలవారిని కల్దీయులకును జ్యోతిష్కులకును పై అధిపతిగా అతనిని నియమించాడు. ఎవరు? దానియేలు నియమించాను అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. అంటే అందరికి పైన ఒక లీడర్ గా, ఒక సుప్రీం లీడర్ గా ఆయనను నియమించబడింది. ఇప్పుడు అలా ఉండేటప్పుడు ఈ జ్ఞానులకు కూడా ఈయనే పైవాడు అని మనం ఇప్పుడు చూసామన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ సమయమును వాడుకునే ఇప్పుడు నెబుకద్నెజర్ రోజుల్లో యూదుల ఇశ్రాయేళ్ల ట్రెడిషన్ అన్ని, ఆ సంస్కృతిని అన్ని మార్చాడు. ఆ మత ప్రాక్టీస్ అన్ని, రిలీజియస్ ప్రాక్టీస్ అన్ని మార్చాడు దానియేలు. ఇప్పుడు ఎక్కడ వస్తున్నాడు? నెబుకద్నెజర్ కొడుకు ఆ సమయం కూడా ఆయన వస్తున్నాడు. ఇప్పుడు కూడా అదే అలవాట్లు అక్కడ జరుగుతుంది. దాన్ని ఆయన తీసుకొచ్చాడు. మరి ఇప్పుడు చూస్తే దానియేలు ఇంకా బతికే ఉన్నాడు కదా, నెబుకద్నెజర్ సమయంలో ఉన్నాడు, ఆ తర్వాత కూడా ఇప్పుడు ఉన్నాడు. ఇప్పుడు ఉండేటప్పుడు ఏమైందంటే ఈ బబులోన్ సామ్రాజ్యం కుప్పకూలిపోయి మాదిగల పారసీగా వీళ్ళ రాజ్యం వస్తుంది. మెడో పర్షియన్స్ ఉన్నారు కదా, వీళ్ళు వచ్చేసి వస్తున్నారు. అప్పుడు కూడా దానియేలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాజుకు నెక్స్ట్ గా చూడండి, రాజుకు చక్రవర్తి ఉన్నాడు కదా, చక్రవర్తికి నెక్స్ట్ పొజిషన్ లో దానియేలు అప్పుడు కూడా పెట్టారు. ఏది? ఇప్పుడు మొత్తం సామ్రాజ్యమే మారిపోయింది. బబులోన్ సామ్రాజ్యం పోయి మాదిగల పారసీక సామ్రాజ్యం వస్తే దాంట్లో కూడా ఎవరున్నారు? ఈయన్నే ఉన్నారు. అంటే ఇప్పుడు చూడండి, రాజుకు తర్వాత ఈయన్నే అంటే మనకొకటి గుర్తురావాలి, ఒకరు గుర్తురావాలి. ఎవరిది? యోసేపు గుర్తురావాలి. ఫరో తర్వాత ఎవరికి ఉన్నారు? దేవుడు యోసేపునే పెట్టారు కదా, అదే ఇక్కడ. ఇప్పుడు చూడండి, దానియేలు 5:30, 31, 32, దానియేలు 5:30-31 తర్వాత ఆ చాప్టర్ అయిపోతుంది. 6వ అధ్యాయంలో 3 వచనములు చదవండి. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడయ్యెను. ఎవరు రాజు అది? కల్దీయుల రాజు అంటే బబులోను రాజు. బబులోను రాజు అక్కడ చంపబడ్డాడు. మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరములు గలవాడై సింహాసనం ఎక్కెను. వినండి, ఇక్కడ బబులోన్ సామ్రాజ్యం పోయింది. బబులోన్ సామ్రాజ్యం పోయిన తర్వాత అంటే ఆ బెల్షస్సర్ అనే ఆ రాజు చంపబడితే దాని తర్వాత ఎవరు వచ్చారు? దారియస్ అంటారు, లేకపోతే దారియస్ అంటారు. ఈ దర్యావేసు ఏమవుతున్నాడు? మాదీయ పారసీకుల సామ్రాజ్యము రాజుగా వస్తున్నాడు. అప్పుడు వచ్చేటప్పుడు ఆయన 62 సంవత్సరములు వయసు. ఇంకా తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. ఆయన ఏం చేశాడంటే ఈ బబులోన్ సామ్రాజ్యం తీసుకొచ్చి మాదీయ పారసీక సామ్రాజ్యం వచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడు? ఈయన మాత్రం రాజుగుండి చేయకుండా ఆ మొత్తం ప్రదేశంను 120 భాగముగా చేసి, ఇప్పుడు మనకి ఈస్టర్న్ ప్రావిన్స్, సెంట్రల్ ప్రావిన్స్ చెప్తున్నాం కదా, వెస్టర్న్ ప్రావిన్స్ అని, అలాగా 120 ప్రావిన్సులు చేసి, ప్రదేశములు చేసి, ప్రతి ఒక్క ప్రదేశముకు ఆయన ఒక నాయకుడును ఏర్పరిచాను. ఇంకా వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించాను. ఎవరిపైన? 120 ప్రదేశంలో ఒకరొకరు ఉంటారు కదా, ఈ 120 మందికి ఒక ముగ్గురిని హెడ్ గా పెట్టాడు. ఆ ముగ్గురులో దానియేలు ఉన్నాడు. అర్థమైందా?
దానియేలు ఇశ్రాయేలీయుడు యూదుడు, మరి మిగతా ఇద్దరు ఎవరు? కల్దీయులు, అంటే బబులోని వాడు. చదవండి. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము నష్టము కలుగకుండానట్లు ఆ అధిపతులను తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవాలని ఆజ్ఞ ఇచ్చాను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను. గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవాలని రాజు ఉద్దేశించాను. చూసారా, అక్కడ కూడా రాజు ఏది బబులోన్ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది, మాదియ పారసీక సామ్రాజ్యం వచ్చింది. ఇక్కడ కూడా దానియేలును చూసి ఆయన బుద్ధి సాదుర్యం లేకపోతే ఇంకా ఆయన జ్ఞానం ఇవన్నీ చూసి ఆ మాదియ పారసీల రాజు దర్యావేసి ఏం చేస్తున్నాడు? దానియేలునే అంతమందికి పైన నియమిస్తున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరు ఊరుకుంటారా? మొత్తం ముగ్గురు కదా, 120 ప్రదేశంలో దానిపైన ముగ్గురు. ఈ ముగ్గురులే దానియేలు ఉన్నాడు, ఇంకో ఇద్దరు కల్దీయులు అంటే బబులోన్ వాళ్ళు. మరి ఈ ముగ్గురులో దానియేలును రాజు చక్రవర్తి వచ్చేసి హెచ్చించి అందరి పైన పెట్టేటప్పుడు ఈ ఇద్దరు ఊరుకుంటారా? వీడు ఎవడరా, ఎక్కడి నుంచో వచ్చాడు, వీడు మన పైన ఎలా ఉంటాడు అని ఏం చేశారు? పెద్ద డ్రామా చేశారు. ఏ డ్రామా అది మీకు తెలుసు. ఏం డ్రామా అది? వచ్చే రోజుల నుంచి 30 రోజులు ఏంటి? వచ్చే రోజు నుంచి 30 రోజులు మీ సామ్రాజ్యం ఉండే అందరూ ఏ దేవతలను పూజించకూడదు కదా, ఏ గుడి వెళ్ళకూడదు, రాజైన నిన్నే ఆరాధించాలి, నువ్వు ఆజ్ఞవు, దాన్ని ఎవరు మీరుతారో వాళ్ళను సింహపు బోనులో వెయ్యాలి అని చెప్పేసి. ఎందుకంటే ప్రతిరోజు 3 సార్లు దానియేలు తన ఎక్కడున్నాడు అక్కడి నుంచి కిటికీని ఓపెన్ చేసుకుని యెరూషలేము వైపు చూసాను ప్రార్థన చేస్తున్నాడు. ఇది వీళ్ళకి తెలిసింది. అందుకని దేంట్లో దొరుకుతాడా అని చూస్తే దీంట్లో దొరికాడు. అందుకని వీళ్ళు ప్లాన్ వేసి రాత్రి వెళ్తే ఆజ్ఞ బయలుపడితే దానియేలు ఆగుతాడా? ఆగల. అప్పుడు మరియలు చెప్తున్నారు, ఇలా చేస్తున్నాడు, నువ్వే కదా అన్ని పైన పెట్టావు, ఆడే చేయట్లేదు, మిగతా వాళ్ళు ఎందుకు చేస్తారంటే ఇప్పుడు రాజు చెప్పడానికి ఏం లేదు, సింహపు బోన్లో వేసేయండి అన్నాడా లేదా? మరి సింహపు బోన్లో దానియేలుని వేస్తే సింహాల నోర్లు మూసింది ఎవరు? దేవుడు మూసాడు కదా. మరి నిజం బయలుపడి వచ్చిన తర్వాత దానియేలు బయటలో పడ్డాడు. దానియేలు సింహపు బోన్లో తేడానికి ఎవరు కారణం ఉన్నారో అందరి సింహపు బోన్లో రూపలో వేస్తే అప్పుడు దేవుడు సింహాల నోళ్ళు మూసాడా? మూయలా, చంపేశాడు. ఈరోజు సాక్ష్యం అదే. దేవుని నమ్మిన వాళ్ళు యేసయ్యను ఒక్కసారి రక్షణ నుంచి ఒప్పుకుని నిజమైన జీవితం జీవిస్తుంటే ఎలాంటి పరిస్థితి అయినా కానీ విడిచిపెట్టే దేవుడు అయితే కానే కాడు. అది మన యేసయ్య. ఇప్పుడు ఇవన్నీ మనకి జరిగింది తెలుసు. మరి ఇక్కడ చూస్తే ఈ మెజాయిస్ అంటారు కదా, అంటే జ్ఞానవంతులు. ఈ జ్ఞానవంతుల పొజిషన్స్ అన్ని కూడా ఏమవుతుందంటే ఇప్పుడు ఈ కల్దీయులు కానీ లేకపోతే మాదీయుల పారసీకులు కానీ ఖాళీ అవుతూనే ఉంటే దీని అన్ని వాడుకుని దానిలో ఏం చేస్తున్నాడు? యూదులను, ఇశ్రాయేల్ వాళ్ళను తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఇలా తీసుకొచ్చేటప్పుడు మొత్తానికి ఏమవుతుందంటే ఈ జ్ఞానులు ఆ లిస్ట్ లా ఆ గుంపు ఎవరు పెరుగుతున్నారు? యూదులే పెరుగుతున్నారు. అక్కడ ఇది ఎక్కడ? బబులోన్ సామ్రాజ్యం పోయింది, దాని తర్వాత మాదీయ పారసీక రాజ్యం వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈ సమయంలో ఏమైందంటే బాగా అర్థం చేసుకోండి. ఈ సమయంలో దానియేలు మరణించాడు. ఎందుకంటే అప్పుడే దానియేలుగా అయింది. ఎంత వయసు తెలుసా? ఈ మాదీయుల పారసీక రాజ్యం వచ్చేటప్పుడే 80 పైన అయింది దానియేలు. ఇంకా ఆ తర్వాత కొన్ని సంవత్సరాల నుండి దానియేలు మరణించాడు. మరణించిన తర్వాత 2000 సంవత్సరముల తర్వాత గ్రీస్ దేశం వచ్చింది. ఎవరు? అలెగ్జాండర్ ద గ్రేట్. ఎవరి నుంచి? బబులోను తర్వాత మాదీయ పారసీయులు, మాదీయ పారసీయుల తర్వాత గ్రీస్ వాళ్ళు, గ్రీషియన్స్ కదా, అలెగ్జాండర్ ద గ్రేట్. ఇప్పుడు ఇది 332 క్రీస్తు పూర్వం అంటే బిఫోర్ క్రైస్ట్ అనమాట. 332 332 ఆ సంవత్సరంలో ఇది జరిగి వాళ్ళు ఏం చేశారు? మొత్తాన్ని వాళ్ళు పవర్గా వచ్చారు. ఎవరు? అలెగ్జాండర్ ద గ్రేట్. ఇది ఎవరు ప్రవచనం చేశారు? దానియేలు చేశాడు. దానియేలు నెబుకద్నెజర్
ఆ సామ్రాజ్యం ఎలా ఉంటది, అది ఎలా కుప్పకూలుతుంది, దాని తర్వాత ఎవరు వస్తారు, మాదిగ పారసీయులు వస్తారని చెప్పాడు. దాని తర్వాత ఎవరు వస్తారు, గ్రేకులు వస్తారు, అది కూడా చెప్పాడు. గ్రేకులు వచ్చిన తర్వాత ఆ అలెగ్జాండర్ ద గ్రేట్ ఉన్నాడు కదా, అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చేసి కింద నలుగురు ఏమంటారు, పడై తలవలి తమిళ తెలుగు ఏమంటారు, కాదు ఇప్పుడు కమాండర్స్ అంటారు, తెలుగు ఏం చెప్తారు అంటే ఇక్కడ తెలుగు ఎవరు లేరు, తెలుగు వాళ్ళు ఎవరు లేరు అన్నమాట. ఓకే, తన కింద ఉన్న అధిపతులు నలుగురు ఆ గ్రీస్ దేశాన్ని మొత్తాన్ని పంచుకుంటారు, 4 అవుతుంది. గ్రీస్ దేశాన్ని ఏం చేస్తారు, పంచుకుని 4 అవుతుంది కదా. ఇది కూడా ప్రవచనం చేసింది ఎవరు, దానియేలు. ఇప్పుడు మ్యాటర్ చూద్దాం. ఇప్పుడు 250 క్రీస్తు పూర్వం, 250 BC, బిఫోర్ క్రైస్ట్ 250, అర్థమైందా, బిఫోర్ క్రైస్ట్ 250. ఆ సంవత్సరంలో ఏమైందంటే ఈ బబులోన్ సామ్రాజ్యం పోయి, మాదిగ పారసీక రాజ్యం పోయి, ఎవరు వచ్చారు, గ్రేక్ రాజ్యం. వీళ్ళు పోయిన తర్వాత ఇప్పుడు వస్తున్నారు పార్థియలు, అంటే క్రీస్తు పూర్వం 250. ఇప్పుడు పార్థియలు వస్తున్నారు. పార్థియల సామ్రాజ్యం అన్నమాట, గొప్ప సామ్రాజ్యం, భయంకరంగా ఏలుబడి చేశారు. రోమ కాదు, ఇది పార్థియలు, దాని తర్వాత వస్తారు రోమ. ఓకేనా. ఇప్పుడు 250. ఇప్పుడు చూడండి, మనం మాట్లాడేది మత్తయి 2:1-2 వచనం చదువున్నాం కదా. చదువుకున్న దాంట్లో ఈ జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారంట, తూర్పు దేశం నుంచి. ఇప్పుడు బబులోన్ సామ్రాజ్యం ఎక్కడుంది, దాని తర్వాత మాదిగ పారసీయ సామ్రాజ్యం ఎక్కడుంది, అదే కదా. దాని తర్వాత వచ్చిన గ్రేక సామ్రాజ్యం అదే ప్రదేశం. దాని తర్వాత వచ్చిన పార్థియలు కూడా అక్కడే ఉన్నారు. இந்த பார்த்தியன்னு சொல்றோம்ல, இவங்க கொஞ்ச காலம் தான் இருந்தாங்க அந்த டைம்ல. சோ இதுல பெருசா நீங்க பைபிள பார்க்க முடியாது. அப்போஸ்தல காரியம்ல ஆக்ட்ஸ் இருக்குல்ல, 2:9 பாத்தீங்கன்னா பார்த்தியல்னு வரும். அதோட హిస్టరీ எடுத்து பார்த்தா உங்களுக்கு தெரியும், పార్థినియర్ని వరం. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఎక్కడుందంటే ఈ పార్థియలు ఏలుబడి చేసేటప్పుడు ఈ సామ్రాజ్యం ఉన్నది యూఫ్రటీస్ నది ఉంది కదా, మొన్న మ్యాప్ చూసాం కదా, అక్కడి నుంచి మన ఇండియన్ ఓషన్ నుంచి చూడండి అక్కడ వరకు వీళ్ళ ప్రదేశం ఉందన్నమాట, వీళ్ళ సామ్రాజ్యం ఉంది. అంటే ఈ ఇస్రాయేల్ నుంచి చూస్తే అది తూర్పు దేశం. ఎక్కడి నుంచి ఇస్రాయేల్ నుంచి చూస్తే అది తూర్పు దేశం. ఇప్పుడు తూర్పు దేశం జ్ఞానులు ఎవరు, జ్ఞానులు. తూర్పు దేశం ఎవరంటే అడగలేదు, తూర్పు దేశం ఉండే జ్ఞానులు ఎవరు అంటే యూదులే ఉన్నారు అక్కడ. ఎందుకు యూదులు, బబులోన్ సామ్రాజ్యం నుంచి ఈ అలవాటుని మార్చేసాడు కదా దానియేలు. అక్కడ మార్చి వాళ్ళు ఏం చేశారు, బబులోన్ సామ్రాజ్యంలో నెబుకద్నెజర్ అందరిని చంపమనిసాడు, వాళ్ళని అందరినీ. మరి దానియేలు ఏం చేశాడు, ప్రతి వాళ్ళు యూదులనే తీసుకొచ్చి మాదిగ పారసీయ రాజ్యంలో కూడా వాళ్ళే ఉన్నారు, దాని తర్వాత పార్థియల రాజ్యంలో కూడా వాళ్ళే ఉన్నారు. సో ఇప్పుడు తూర్పు దేశ జ్ఞానులు వచ్చేసి అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ వచ్చారు. ఎందుకు రావాలి ఆలోచన చేయండి. ఎందుకు రావాలి, ఇప్పుడు ఒక సస్పెన్స్ పోయింది. తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు పోయింది కదా, ఎవరు, యూదులే, జ్యూస్. ఓకే, వీళ్ళు ఎందుకు రావాలి, అదే ఎందుకు వర్ణం, ఎందుకు రావాలి వీళ్ళు, అక్కడి నుంచి వాళ్ళు ఎందుకు రావాలి అంటే ఒక్క విషయం இல்ல என்னன்னு பார்த்தா, ఇప్పుడు చూడండి దానియేలు గ్రంథం మనం చదివాం కదా, దానియేలు గ్రంథంలో చూడండి అన్ని ప్రవచనములు, దానియేలు చెప్పిన ప్రవచనములు అన్ని నెరవేర్పు వచ్చింది, ఒక్కటి తప్ప. ఏంటది, அதான் கரெக்டா சொல்லுங்க, என்ன கரெக்டாக சொல்றீங்க, இன்னும் கரெக்டா வாங்க. 10 விரல்கள் அந்த 10 సామ్రాజ్యం. సహోదరులారా చెప్పండి, ఎన్నోసార్లు మనం ఇక్కడ వర్తమానం చెప్పాం. దానియేలు గ్రంథము వాళ్ళందరూ చదివిన వాళ్ళే, యూదులందరూ చదువుతారు, ఎందుకంటే పాత నిబంధనలు అన్ని చదువుతారు వాళ్ళు. ఇప్పుడు దానియేలు గ్రంథంలో అన్ని నెరవేర్పు వచ్చింది, ఒకటి నెరవేర్పు రావాల. ఇప్పుడు యూదులు జ్ఞానవంతులు అక్కడ ఉన్నారు, మరి వాళ్ళ దగ్గర దానియేలు రాసింది ఉంటది కదా, ఇక్కడి నుంచే వెళ్ళారు కదా, ఉంటది, చదువుతున్నారు. అన్ని చదివిన తర్వాత అన్ని నెరవేర్పు వచ్చింది, మరి ఒక్కటి మాత్రం రాలా.
77 కాదు, 70 వీక్స్. దానియేలు 70 వార ప్రవచనం ముగింపు వచ్చిందా? నెరవేర్పు రాలేదు కదా. ఇప్పుడు నెరవేర్పు రావాలంటే ఏం జరగాలి? 69 వారములు ముగింపుకు రావాలి కదా. 69 వారములు ముగింపు వచ్చిన తర్వాత ఏం జరగాలి? మందిరముకు యేసయ్య రావాలి. 69 వారములలో యేసయ్య రావాలి. ఎక్కడికి? మందిరముకు రావాలి. ఇప్పుడు యేసయ్య మందిరం రావాలంటే యేసయ్య పుట్టాలా వద్దా? యేసయ్య పుట్టాలి. ఇప్పుడు యేసయ్య పుట్టుగల మిగతా అన్ని సంబంధపడింది కాబట్టి ఆ నక్షత్రం ఎప్పుడు జ్ఞానులు కదా వాళ్ళు, ఆ నక్షత్రం ఎప్పుడు వస్తుంది అని ఇంకా ఈ నెరవేరని ఒక ప్రవచనం కోసం వాళ్ళు వేచి చూసి ఉన్నారు. ఇప్పుడు ఆ ఒక్క దీని కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే తరతరాలుగా చూస్తూనే ఉన్నారు. తరతరాలుగా చూస్తుంటే అప్పుడు ఒక రోజు ఆ నక్షత్రం బయలుపడింది. అంటే కనిపిస్తే చూస్తున్నారే, ఇదే కదా నక్షత్రం అంటే లోకరక్షకుడు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఆ తూర్పు దేశపు జ్ఞానులకు, యూదులు కదా, వాళ్ళకి తెలియపరచాలని నక్షత్రం చూపించాడు ఆకాశంలో. ఆ నక్షత్రం కలిపి చూపిస్తే ఆ నక్షత్రం బయలుదేరుతుంది. ఆ నక్షత్రం ఏమవుతుంది? బయలుదేరి ఎక్కడ ఆగింది? ఇస్రాయేల్ దేశంలో ఆగింది. ఇప్పుడు ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారు? దాన్ని అలాగా వెంబడిస్తూ వస్తే ఇది ఆగితే వీళ్ళు ఏం చేశారంటే, తూర్పు దేశపు జ్ఞానులు బాగా అర్థం చేసుకోండి, అంటే వీళ్ళు డైరెక్ట్ గా రాజు దగ్గర వెళ్తున్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సంతోషపడతారు, రక్షకుడు పుట్టాడు కదా అని చెప్పేసి రాజు దగ్గర వెళ్తున్నారు. రాజు ఎవడు? హేరోదు ఎలాంటి వాడు? తమ్ముడి భార్య అని పెట్టుకునేవాడు, అంతేనా? ఇప్పుడు హేరోదు దగ్గర వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడు? వీళ్ళు లోకరక్షకుడు పుట్టాడు, వాడు ఎక్కడ అనేసి రాజు దగ్గర రాజుకు తెలుసు అని చెప్పేసి, మరి వీళ్ళని చెప్పగానే రాజుకి ఏమైంది? లోపల పెద్ద బాంబు పడింది. నేనే కదా రాజు, ఇంకొకటి రాజు అంటే ఎవడో పుట్టాడు, వాడిని వదలకూడదు అని చెప్పేసి వీళ్ళ దగ్గర నచ్చ చెప్పి, మీరు వెళ్ళి చూసుకోండి, ఎక్కడో మరియు చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆరాధిస్తానని చెప్పి దొంగ చెప్పి పంపిస్తాడు. మరి ఇప్పుడు వీళ్ళకి తూర్పు దేశ జ్ఞానులు వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలి? నక్షత్రం ఇక్కడ ఆగిపోయిన తర్వాత వీడి దగ్గర వచ్చి అడిగితే వీడేమో ఇలాగ చెప్తున్నాడు. మరి మనం ఎలా కనిపెట్టాలని వీళ్ళు బయటకు వస్తే మరి నక్షత్రం కదిలితే దాని వెంబడిసి వెళ్తే కరెక్ట్ ఎక్కడొచ్చి ఆగింది? బెత్లెహేంలో ఆగితే అక్కడ విచారిస్తే ఏమైంది? తల్లి శిశు ఎక్కడ అడిగితే చూపించారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేశారు? ఆరాధించారు. లోక రక్షకుడు కాబట్టి. ఇప్పుడు లోక రక్షకుడిని గుర్తుపెట్టింది ఎవరు? యూదులు. ఎక్కడి నుంచి వచ్చారు యూదులు? తూర్పు దేశం నుంచి వచ్చారు. ఇప్పుడు ఈ మొత్తం చరిత్ర మనకు తెలిసిందా? క్రిస్మస్ కి బేస్ ఇది క్రిస్మస్ కి బేస్ ఇది. సరే, ఇప్పుడు వచ్చారు కదా, ఇప్పుడు క్రిస్మస్ గురించి నిజంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు బేస్ మాట్లాడేమో, ఇప్పుడు నిజంగా మాట్లాడతాం. వచ్చారు కదా, వాళ్ళు ఏం చేశారు? వచ్చి ఆరాధించారు, తెలుసు మనకి, పోయిన వారం చూసాం. తర్వాత ఏం చేశారు? చదవండి, మత్తయి 2:2 వచనం చదవండి. మత్తయి 2:2 వచనం చదవండి. రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజు కాదు, అది కాదు. మత్తయి 2:9, 10, 11 చదవండి. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదిగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రము చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలో విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆమేన్. మీరు ఇక్కడ చూడండి, ఈ వచనంలో ఏం చెప్తుంది అని చూస్తే, వాళ్ళు వచ్చారు, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. వాళ్ళు ఎవరో మనకు తెలిసింది. వచ్చి ఏం చేశారు? శిశువును ఆరాధించేసి సన్మానిస్తున్నారు. సన్మానించేటప్పుడు ఇక్కడ చూడండి, గిఫ్ట్స్ ఇచ్చారు. ఇంగ్లీష్ చూస్తే గిఫ్ట్స్ అని ఉంటది కదా. గిఫ్ట్స్ ఎవరికి ఇచ్చారు? జ్ఞానులు ఎవరికి ఇచ్చారు?
యేసయ్యకి ఇచ్చారు. అంటే మొదటి క్రిస్మస్ ఏది? అదే కదా! మొదటి క్రిస్మస్ అని మన చరిత్రలో మొదటి క్రిస్మస్ అని చూసుకుంటే ఇప్పుడు మనం మాట్లాడేది మొదటి క్రిస్మస్. అంతేనా కదా! మొట్టమొదటి క్రిస్మస్ వచ్చేసి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చేసి ఈ నక్షత్రం వెంబడించి వచ్చి ఎక్కడున్నారు ఏమని చూసుకుని ఇది లోకరక్షకుడు అని చెప్పేసి ఆరాధించేసి ఆ గిఫ్ట్లు ఎవరు ఇస్తున్నారు? బహుమతులు ఎవరు ఇస్తున్నారు? తూర్పు దేశపు జ్ఞానులు గిఫ్ట్లు యేసయ్యకి ఇస్తున్నారు. ఎప్పుడన్నా క్రిస్మస్ లా యేసయ్యకి మనం గిఫ్ట్ ఇచ్చామా? మరి మొట్టమొదటి క్రిస్మస్ లో అదే కదా జరిగింది. జ్ఞానులకు కూడా గొప్పవడం. జ్ఞానులు ఏం చేశారు? బహుమతులు పట్టుకొచ్చారు. యేసయ్యకి బహుమతులు ఇచ్చేసి వెళ్ళిపోయారు. మరి మనం పండుగ చేసిన క్రిస్మస్‌లన్నీ ఎప్పుడన్నా ఒక్కసారి యేసయ్యకి బహుమతులు ఇచ్చామా? ఇచ్చామా? ఇవ్వలేదా? దాని గురించిన తలపు కూడా మనకు లేదు. మరి ఈ వచనం మాత్రం మనం చదువుతాం. ఏమని? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఏంటి? ఆ బంగారం, ఇంకా సాంబ్రాణి, ఇంకా ఆ బోళం అంటారు కదా! దాన్ని ఇంగ్లీష్‌లో చదివేటప్పుడు ఏముంటదంటే దీంట్లో పెద్ద ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతది. అక్కడ చూడండి గోల్డెన్స్ ఉందా? ఈ ఫ్రాంకిన్సెన్స్ ఉంది చూడండి. ఇది ఏంటి? దీన్ని గూగుల్‌లో కొట్టి చూస్తారు అందరూ. ఆ గూగుల్ ఒక్కోసారి ఒకటోటి వస్తది. దాంట్లో పెద్ద ఆర్గ్యుమెంట్లు పెడతారు. ఇంకా మైరన్స్ ఉంది కదా! అది ఏంటని చూస్తారు. అది చూసి చాలా విధమైన ఒక అభిప్రాయంలో మీరు కల్పించుంటారు కానీ వాళ్ళు ఎందుకు వచ్చారు? ఆరాధించారు. ఆరాధించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన బహుమతులు యేసయ్యకి ఇచ్చారని వదిలేస్తారు. వదిలేసి వీళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. ఏది? ఒకరు తీసుకొస్తారు, ఒకరు ఇచ్చుకుంటారు. సంఘం మొత్తానికి ఉండే డబ్బులన్నీ పెట్టి గిఫ్ట్లు తీసుకుని వీళ్ళు పంచుకుంటారు. మరి యేసయ్యకి అక్కడ ఇచ్చింది యేసయ్యే కదా! పోనీ ఇచ్చేసి యేసయ్య దగ్గర నుంచి ఏమన్నా తీసుకున్నారా? ఏమిలా. ఆరాధించారు దేవుడు కాబట్టి, రక్షకుడు కాబట్టి ఆరాధించారు. బహుమానములు యేసయ్యకి ఇచ్చారు. ఇప్పుడు మీ అందరి మనసులో ఒకటి ఉంది. యేసయ్యకి ఎలా గిఫ్ట్ ఇస్తాం? అంతే కదా! యేసయ్య గిఫ్ట్ ఎలా ఇస్తాం? యేసయ్య గిఫ్ట్ ఎలా ఇస్తాం? చూడండి. యేసయ్య గిఫ్ట్ ఎలా ఇస్తాము అంటే మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాము అంటే ఆ క్రిస్మస్ పండుగల ఏం చేయాలి? ముందు యేసయ్యకు బహుమతులు ఇవ్వాలి. అది ఇస్తే నిజమైన క్రిస్మస్ పండుగ. ఎందుకు? మొట్టమొదటి క్రిస్మస్ పండుగల జ్ఞానులే ఏం చేశారు? ఆయన వచ్చి బహుమతులు ఇచ్చారు. మరి ఒక విషయం మనం ఆలోచన చేయాలా? ఆ జ్ఞానులు ఎందుకు వచ్చి యేసయ్య బహుమతులు అవసరమా? యేసయ్య దేవుడు కదా! యేసయ్య ఎందుకు బహుమతులు అవసరం? కదా! అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్క స్థలంలో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూద్దాం ఏంటి అని చెప్పేసి. మత్తయి 25:40 చదవండి. మత్తయి 25:40. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. చూడండి ఇక్కడ రాజు ఎవరు? ఈ ఉపమానం, ఇది ఒక ఉపమానం చెప్పి చివరిలో రాజు చెప్పినట్టు రాజు ఎవరు? యేసయ్య. రాజు ఎవరు? యేసయ్య. యేసయ్య రాజుగా ఉండి ఇక్కడ ఏం చెప్తున్నారు? మీరు ఎవరన్నా తక్కువ స్థాయిలో ఉండే నా సహోదరులు. యేసయ్య చూసారా ఆ వచనంలో నా తక్కువ స్థాయిలో ఉండే నా సహోదరులుగా ఉంటున్నాడు ఆయన. యేసయ్య తక్కువ స్థాయిలో ఉండే వాళ్ళని ఎలా చూస్తున్నాడు? సహోదరులుగా చూస్తున్నాడు. ఆలోచన చేయండి. ఇప్పుడు పేదవాడు రోడ్లో వెళ్ళనుకోండి, వాడిని మనం సహోదరుడిగా చూడగలమా? ఆ మనస్తత్వం మనకు ఉందా? వాడు అట్టుంటే మనం ఇటు వెళ్ళిపోతాం. ఎందుకంటే వాడి స్థాయి ఎలాగని మనం ఏదో గొప్ప అది భయంకరం అని చెప్పేసి అలా వెళ్ళిపోతాం. వాడికన్నా హృదయంలో భేదవాళ్ళు మనమే. వాడి హృదయంలో ఎంత ధనవంతుడు ఉంటాడో తెలుసా? వాడితో మాట్లాడితే తెలుస్తుంది. మరి యేసయ్య చూస్తున్నాడు. ఇప్పుడు యేసయ్యను మాదిరిగా చూచి మనం జీవించాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పిన అదే తక్కువ స్థాయి ఉండే ఆ సహోదరులకు మనం ఏం చేయాలి? వాళ్ళతో వెళ్ళిపోవాలి అనేది. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే రాజుగా ఉండి నేను చెప్తున్నాను, మీరు వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టు అంటున్నాడు. ఇది మనకి తెలీదా? తెలుసు. ఎప్పుడైనా చేసామా? చెయ్యం. ఎందుకు? మీకే తెలియాలి.
ఇక్కడ లేని వాళ్ళకు మనం చెయ్యాలి, మన వాళ్ళకి సహాయం చేయాలి అనేది వాళ్ళకి భౌతికంగానో లేకపోతే ఆర్థిక పరంగానో భౌతికంగానో వాళ్ళ ఒంట్లో బాగాలేకుండా ఉండొచ్చు, సహాయం చేయొచ్చు. లేదు వాళ్ళకి డబ్బులు అవసరం పడవచ్చు, మనం సహాయం చేయొచ్చు. అదేం తప్పు కాదు, యేసయ్య చెప్పేది అదే, అలా చేయొచ్చు. వాళ్ళు ఎవరు భేదవాళ్ళు అనేది ఎవరు అనేటప్పుడు ఇక్కడ చూడాలి. నేను కూడా అంత ఆ మాత్రమే కదా ఉన్నా, నేను ఎలా చేయగలను అని మీరు అనుకుంటారేమో. దానికి పరిశుద్ధ గ్రంథం చెప్పేది ఏం తెలుసా? ఒకటే చెప్తుంది, వాళ్ళకన్నా ఒక్క మెట్టు మీరు పైకి ఉంటే మీరు ధనవంతులే వాళ్ళకన్నా. అవునా కదా? ఇప్పుడు ఒకరికి 3 పూట్లు భోజనం లేదు, మనకు 3 పూట్లు భోజనం ఉంది, వాళ్ళకన్నా మనం ధనవంతులే కదా? ధనవంతులే. ఇప్పుడు ఒకరి ఒక్క పూటనే తింటున్నాడు, మనం 6 పూట్లు తింటున్నాం. ఇక్కడ ఎంతమంది 6 పూట్లు తినేవాళ్ళు ఉంటారు? అవుతారేంటి? అందరూ తింటున్నాం. మినిమం 5 నేను గ్యారంటీ చేయగలను. ఓకే, ఎంతమంది టీ తాగే అలవాటు ఉంది? కాఫీ టీ తాగే అలవాటు ఉంది? ఎంతమంది జ్యూసులు తాగే అలవాటు ఉంది? ఎంతమంది స్నాక్ తినే అలవాటు ఉంది కదా? దగ్గర ఒకరిద్దరు తప్ప మిగతా అందరూ చేయెత్తారు. ఇప్పుడు చూడండి, ఉదయం లేకనే ఏం చేస్తాం? ఓకే, ఒకటైందా? మీరు అనుకుంటారు టీయే కదా అని. 120 కలరీస్ తెలుసా మీకు? ఒక టీలో 120 కలరీస్ ఉంది, కాఫీలో ఇంకొంచెం ఎక్కువ ఉంది. అయిపోయిందా ఒకటి? మరి టిఫిన్ అంటాం కదా, ఏదో తింటాం. 2 అయిందా? 2. ఇప్పుడు ఈ టిఫిన్ తెలిసి ఒకటి మనం ఏం చేస్తాం? జాబ్కి వెళ్తాం, లేకపోతే వ్యాపారానికి వెళ్తాం. వెళ్ళిన చోట్ల టీ తాగుతాం. 3 అయిందా? మరి మధ్యాహ్నం గట్టిగా భోజనం ఒకటి. 4 అయింది, ఇప్పుడే 4 అయింది మధ్యాహ్నం లోపల. మరి మధ్యాహ్నం నైట్ డిన్నర్కి మధ్యలో టీ ఉందా? టీయో బిస్కెట్ ఏదో మిక్చర్ ఏదో ఉంటది. 5 అయిందా? ఇంకా భోజనం 6 అయిందా? దీంతో అయితే పర్లేదు. పడుకోబోయే ముందు చాలా మంది ఉన్నారు. ఇంకా పడుకోబోయే ముందు గూగుల్ చూసేసి, నాలాంటి వాళ్ళు గూగుల్ చూసేసి ఇది తాగితే మంచిది, వేడిగా ఇది తాగితే మంచిది, చల్లగా ఆ జ్యూస్ తాగితే మంచిది, లేకపోతే ఈ నట్స్ తింటే మంచిది అని చెప్పేసి అది మొత్తాన్ని 6-7 సార్లు అయిపోయింది. మరి రోజు ఒక పూట దొరికేవాడికి మన ధనవంతులా కదా? అంటే మన దగ్గర ఏముందో వినండి, మన దగ్గర ఏముందో మన దగ్గర ఉండే దీనికైనా లేని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎంతో కొంత తోటుబాటు. ఇప్పుడు సంఘంలో కాணிకలు తీస్తారు. సంఘంలో కాணிకలు ఎందుకు తీసుకున్నారు అనుకున్నారు? అంటే నేను సంఘంలో కాணிకలు తీసుకుని బిజినెస్ చేసేవాళ్ళని చెప్పట్లా. నిజమైన సంఘంలో మనం ఏం చేస్తాం? 5 రియాలో, 1 రియాలో, 10 రియాల్లో, 100 రియాలో మన దేవుడు మనని ఎంతవరకు మనను ఆయన బాగా పెట్టుకున్నాడో దాని దగ్గర మనం ఏదో వేస్తాం. ఈ డబ్బులు ఏమవుతాయి అనుకున్నారు? ముందుగా సంఘ సభ్యులకు ఇది దోహదపడుతుంది. బాగా అర్థం చేసుకోండి. సంఘంలో డబ్బులుంటే సంఘ సభ్యులు ఎవరికైతే ఎప్పుడు అవసరం పడుతుందో, ఇంకా ఏ దారి లేదు, వేరే దారి లేదు, మనకి ఇది కావాలంటే అప్పుడు దేవుడు ఏం చేస్తారు? తలంపిస్తారు అనమాట. ఒకటి మీగా తలంపిస్తారు, లేకపోతే సంఘం నడిపోవడానికి తలంపిస్తారు. సంఘ సభ్యులకు దోహదపడుతుంది. లేదు అనేటప్పుడు ఎంతో మంది అండి, కోట్లాది మంది ఉన్నారు రోజు భోజనం లేకుండా చచ్చిపోయేవాళ్ళు తెలుసా? కరోనా టైంలో ఒక సర్వే వచ్చింది. అంటే కరోనాలో మీకు తెలుసు కదా, రోజు మీటర్లు పరిగెడుతుంది. ఇంతమంది ఈ రోజు ఇంతమంది చచ్చిపోయి, ఈ దేశం నుంచి ఇంతమంది నుంచి వస్తుంది కదా. మరి అదే కరోనా టైంలో అది వదిలేండి, కరోనా అస్సలు లేదు, దానికైనా ఎక్కువ మంది రోజు భోజనం లేకుండా చచ్చిపోతున్నారు. ఈ రోజు కూడా రోజుకి 8 లక్షల మంది చచ్చిపోతున్నారు భోజనం లేకుండా. మరి మనం 6 పూట్లు 7 పూట్లు తినడం ఏంటి? భోజనం లేకుండా చనిపోవడం ఏంటి? అందుకే ఈ సంఘం ద్వారా ఏమవుతుందంటే, మన సంఘమని కదా, అన్ని సంఘంలో కూడా, నిజమైన సంఘంలో, దేవుని సంఘంలో వచ్చే ఆ 1 రియాలు, 5 రియాలు, 10 రియాలు, 100 రియాలు ఏదో ఒకటి వస్తే అవన్నీ బోసేసి ఏం చేస్తారు? అలా పెట్టి లేని వాళ్ళకి పంపిస్తారు. ముందుగా మన సంఘముకు వాడబడుతుంది. బాగా అర్థం చేసుకోండి, మన సంఘంలో ఎవరున్నారో వాళ్ళకి వాడబడుతుంది. తర్వాత ఇంకా ఎంతో మంది లేని వారు ఉన్నారు. దేవుడు మాట్లాడేది అదే. ఆర్ఫనేజ్ అంటారు కదా, వాళ్ళు ఇంకా పేదవాళ్ళు, ఇంకా వయసైన వాళ్ళు ఉన్నారు చూడండి. అంటే కన్న కొడుకు కూతురులో ఏం చేస్తారు? వదిలేస్తారు అనమాట. ఇలాంటి వాళ్ళకు దేవుడు చేయమంటున్నాడు. అదే ఇక్కడ రాజు మాట్లాడేది, యేసయ్య మాట్లాడేది ఏం చేస్తున్నారు? వాళ్ళకి చేస్తే అది నాకు చేసినట్టు అని చెప్పేసి యేసయ్య చెప్తున్నారు. ఇప్పుడు చూడండి హెబ్రీయులు 6:10 తీయండి, దీంతో ముగిస్తున్నాము. హెబ్రీయులు 6:10. హీబ్రూస్ 6:10. హెబ్రీయులు 6:10. మీరు చేసిన కార్యమును, హెబ్రీయులు 6:10 కదా? అవునండి. మీరు చేసిన కార్యమును మీరు
మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి నా నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆమేన్. చూడండి, ఈ వచనం చెప్పేది హెబ్రీయులు 6:10. ఈ వచనం చెప్పేది దేవుడు అన్యాయస్తుడు కాడు. ఏమని? గాడ్ ఈస్ నాట్ అన్జస్ట్. గాడ్ ఈస్ నాట్ అన్జస్ట్. దేవుడు న్యాయాధిపతి. ఏం చేస్తాడంటే మీరు మీరు ఏదైతే ఆయన రాజ్యంలో పనిచేస్తున్నారో, ఏదైతే ఆయన రాజ్య విస్తరణ కోసం మీరు పనిచేస్తున్నారో దాన్ని ఎప్పుడు దేవుడు మరిచిపోడు. దేవుని రాజ్యం ఉండేది ఎవరు? దేవుని రాజ్యంలో మొదటి స్థానం ఎవరు అనుకున్నారు? లాజరస్గా ధనవంతుడిగా. లాజరస్ ధనవంతుడి కథలో చూడండి, లాజరస్ మరణిస్తే దేవుని దూతలు వచ్చేసి తీసుకెళ్లేరు కదా. అలాగే ధనవంతుడు మరణిస్తే దేవుని దూతలే తీసుకెళ్లారు. ఎక్కడ వెళ్ళిపడ్డాడు? నరకం వెళ్ళిపడ్డారు. తీసిపోయి అక్కడ వేశారు కదా. మరి లాజరస్కి ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుని దృష్టిలో భేదవాళ్ళు ఎప్పుడు ఉంటారు. దేవుని దృష్టిలో భేదవాళ్ళు ఎప్పుడు ఉంటారు. వాళ్ళని దేవుడు వదిలిపెట్టారు. అందుకని దేవుని రాజ్యంలో అలాంటి వాళ్ళకి చేసే వాళ్ళను దేవుడు ఎప్పుడు మర్చిపోడు. అది దేవునే మనం ప్రేమించినట్టుగా ఆ రీతిలో దేవుడు తీసుకుంటాడంట. అదే వచనం చెప్పేది. దేవుని మనం ప్రేమించేది అనేది జీసస్ ఐ లవ్ యూ అది కాదు. ఏంటి? యేసయ్యా నేను ప్రేమిస్తున్నాను చెప్పకూడదా? చెప్పాలి. అది చెప్పాలి. చెప్పేటప్పుడు ఇక్కడ తగులుతుంది, మనకు బ్రెయిన్ బంద్ చేస్తుంది, ఇక్కడ హృదయంలో తగులుతుంది. ఎస్, నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను. మరి దాన్ని చూపించాలి కదా. యేసయ్యను చేతలో చూపించాలంటే యేసు ఇక్కడ ఏం చెప్తున్నారు? నా రాజ్యంలో దేవుడు అన్యాయస్తుడు కాదు. నా రాజ్యంలో మీరు చేసే చిన్న చిన్న విషయములు కూడా, నా కోసం చేసే విషయములు కూడా నన్ను ప్రేమిస్తుంది. నేను మర్చిపోయేవాడైతే కానే కాదు అని చెప్పేసి. అందుకని ఇక్కడ యేసయ్య ఎప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే దేవుని రాజ్యంలో తోటి సహోదరులు ఉన్నారే వాళ్ళతో ఎప్పుడు కూడా అలాగని తోటి సహోదరులు కూడా ఓపెన్గా ఉండాలి. ప్రతి విషయం వచ్చేసి సంఘంలో సాక్ష్యం ఎందుకుంది అనుకుంటున్నారు? ప్రతి చిన్న చిన్న మార్పులు, మన జీవితంలో జరిగిన మార్పులు అన్ని కూడా సంఘంతో పంచుకోవాలి. అప్పుడు సంఘం వచ్చేసి బాగా అభివృద్ధి చెందుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకైనా తక్కువ స్థాయిలో ఉండే వాళ్ళు ఎవరైనా కానీ మనం ఏం చేయాలి? ఎప్పుడు సహాయం చేస్తుండాలి. అది దేవునికి ఇష్టంగా ఉంది. యేసయ్య ఇష్టపడుతున్నాడు. మీకు ఇంకో కథ కూడా ఉంది. నేను జైల్లో ఉన్నాను, నేను బట్టలు లేకుండా ఉన్నాను, విన్నారు కదా. అది కూడా యేసయ్యనే. యేసయ్య మీరు వాళ్ళకి చేయండి నాకు చేసినట్టు. ఎందుకంటే యేసయ్య వచ్చేసి అక్కడ పైకి వెళ్ళిన కొంతమందిని మీరు ఎవరైనా నాకు తెలియదు అంటారు. అనేటప్పుడు వీళ్ళేం చెప్తారు? అదేంటి యేసయ్య అలా అంటావు? నేను అది చేశాను, ఇది చేశాను, ఇవన్నీ చేశానంటే ఏం చేసావు? నేను చెరసాల్లో ఉన్నాను, నువ్వు చూసావా? నన్ను చూడలా. నేను దప్పి ఉన్నా, నువ్వు నీళ్ళు ఇచ్చావా? ఆకలికి ఉన్నా, భోజనం పెట్టావా? ఏమీ లేదే. నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావు, నువ్వెప్పుడు దప్పి ఉన్నావు, నువ్వెప్పుడు నీ ఆకలితో ఉన్నావు అంటే నా సహోదరులు లేని వాళ్ళు, భేదవాళ్ళు ఎవరన్నా ఉంటే అది నాకు, వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టు నుంచి చెప్పారా లేదా యేసయ్య? అది భేదవాళ్ళు ఎప్పుడు కూడా యేసయ్య వదలలేదు. మరి ఇక్కడ దేవుడు ఎదురు చూసేది ఏంటంటే మీరు బహుమతులు ఇవ్వండి. ఏంటి? బహుమతులు మీరు ఇవ్వండి. బహుమతులు ఇచ్చేది మాత్రం కాదు, దాని హాలిడే కింద అనౌన్స్ చేసి మీరు బహుమతులు ఇచ్చుకోండి. మరి ఎలా ఇవ్వమని చెప్తున్నారు అని చూస్తే ఎస్తర్ గ్రంథముకు వెళ్ళాలి. దేనికి వెళ్ళాలి? ఎస్తర్ 9:20-21-22 3 వచనాలు చదవండి. ఎస్తర్ 9:20-21-22 త్వరగా. ఎస్తర్ 9వ అధ్యాయం 20, 21, 22 మైక్ తీసుకుని చదవండి. ఎస్తర్ 9:20-21-22 తెలుగు మక్కలకి తిరుమల తెలుగు వాసిక అనుకో. ఎస్తర్ 9వ అధ్యాయం 20, 21. యూదులు
తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములన్నీయు వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు వారు మూల్గుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము ఆదారు నెల యొక్క 14 దినముల 15వ దినమున వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా నుండి ఒకరినొకరు బహుమానములను దరిద్రులకు కానుకలుగను దరిద్రులకు కానుకలను పంపతగిన దినములనియు వారికి స్థిరపరిచెను. ఆమేన్. ఈ కథ మీకు తెలుసు కదా. ఎస్తర్ గ్రంథం వచ్చేసి దేవుని గురించి ఒక్క మాట ఉండదు తెలుసా మీకు. ఎస్తర్ పుస్తకం ఉంది కదా, ఎస్తర్ గ్రంథంలో దేవుని గురించి ఒక్క మాట కూడా ఉండదు. ఏదో కాదు, ప్రేయర్, దేవునికి ప్రార్థన అనేది ఉండదు అక్కడ. దేవునికి సంబంధించిన విషయం ఉండదు. మరి ఎందుకు బైబిల్లో వచ్చింది? ఏమైనా ఆలోచన చేశారా? ఎస్తర్ గ్రంథం బైబిల్ ఉంది కదా, మరి దేవుని గురించి అస్సలు ప్రస్తావన లేవు. ఎందుకు వచ్చిందంటే మన దేవుడు ఎలాంటి వాడంటే తన బిడ్డల జీవితంలో మాత్రమే పనిచేసే దేవుడు కాదు, అన్యుల జీవితంలో కూడా దేవుడు పనిచేస్తాడు. అర్థమైందా? అన్యుల జీవితంలో కూడా దేవుడు పనిచేస్తాడు. ఇక్కడ మనం చదవబడిన ఈ వాక్యంలో వచన భాగంలో మనకు తెలుసు, హామాను అనే వ్యక్తి మొర్దెకాయి అనే వ్యక్తిని వచ్చేసి ఎలాగైనా చంపేయాలని ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యి వాడే చచ్చిపోతాడు, అంతే కదా. అది ఇప్పుడు మొర్దెకాయి ఏం చేస్తాడంటే హామాను ఉండే ప్లేస్ లో వచ్చేసి మొర్దెకాయిని పెట్టి, ఇప్పుడు మొర్దెకాయి వచ్చేసి ఒక లిఖితం అంటే లెటర్లు రాస్తాడు అనమాట. ఏమని? అది పారసీక రాజ్యం అనమాట. ఆ టైంలో ఉండేది పారసీక రాజ్యం, పెర్షియన్ ఎంపైర్. అది పర్షియన్ ఎంపైర్ లో ఉండే వాళ్ళు అందరూ యూదులు అందరూ 2 రోజులు మీరు పండుగ చేసుకోండి, 14వ రోజు 15వ రోజు 2 రోజులు పండుగ చేసుకోండి అని చెప్పేసి ఎవరు? యూదులు. తర్వాత మిమ్మల్ని ఎవరైనా అటాక్ చేయందుకు వస్తే వాళ్ళని చంపేయండి అని వెంటనే పంపిస్తాడు ఆయన. మీరు చదివితే తెలుస్తుంది. ఇప్పుడు ఆ పండుగ ఎలా సెలబ్రేట్ చేయమంటారు చూసారా? పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకోమన్నారంటే సంతోషంగా, అంటే బాగా విందు చేసుకోండి, సంతోషంగా ఉండండి, బహుమతులు మీరు ఒకరొకరు ఇచ్చుకోండి. దాంతో పాటు ఏం చేయమన్నాడు? మెయిన్ గా దరిద్రులకు. అంటే ఇక్కడ చూడండి, దేవుడు ఏం చేస్తున్నారంటే మీరు ఏదన్నా సెలబ్రేట్ చేస్తున్నారు, మీరు ఏదన్నా పండుగ చేసుకుంటున్నారు అంటేనే అక్కడ ఎవరుండాలి? పేదవాళ్ళు ఉండాలి, దరిద్రుడు వాళ్ళు ఉండాలి. దరిద్రుడు వాళ్ళు ఎవరు? దరిద్రుడు వాళ్ళు పెద్ద తేడా లేదు, మనగిన వాళ్ళకి పెద్ద తేడా లేదు. వాళ్ళకన్నా మన దరిద్రులు తెలుసా? మనం అనుకుంటాం మనమే పరిశుద్ధులు, మన అది మన ఇది ఏదో అనుకుంటున్నాం. వాళ్ళకుండా మంచి మనసు మనకు ఉండదండి. మనసులో డబ్బులో మన వాళ్ళకన్నా కొంచెం పై చేతిలో ఉండొచ్చు, కానీ వాళ్ళకుండా మనసులో మనకు అస్సలు ఉండదు. ఆ మనసులో మన దరిద్రులమే. మరి దేవుడు అలాంటి వాళ్ళను ఆ ఆర్థిక పరంగా ఇంకా అది లేదు ఇది లేదు అనేది దాంట్లో ఆ దరిద్రులు కాదు, ఆ పేదలు కానీ ఎప్పుడు వదిలిపెట్టలా. మీరు చూడండి, సంఘంలో ఇప్పుడు ఉన్నాం కదా, కొంచెం థింక్స్ చేయండి. సంఘంలో ఇప్పుడు ఉన్నాం, ఇక్కడ మనం లోకపరంగా చూసుకుంటే కొంచెం ఇన్కమ్ వచ్చే దీంట్లో చూస్తే ఎక్కువ ఇన్కమ్ వచ్చేవాళ్ళు ఉన్నారు, తక్కువ ఇన్కమ్ వచ్చేవాళ్ళు, మీడియం ఉండేవాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ తేడా ఉందా? ఇక్కడ ఉండే సహోదరుల మధ్య తేడా ఏమన్నా ఉందా? ఏ తేడా లేదు. ఎందుకు? ఎవరు తీసుకొచ్చారు అనుకున్నారు? దేవుడు హార్మోన్ ఇచ్చే ఈ భేదవాళ్ళు ఎప్పుడు కూడా సమానంగా, పై వాళ్ళు ఎవరైనా అనుకున్నా వాళ్ళకి సమానంగానే పెట్టి తీసుకొచ్చాడు. అందుకని సంఘంలో చూస్తే ఇప్పుడు అయిన తర్వాత మనం భోజనం చేస్తాం కదా. ఈ భోజనం అనేది బాగా అర్థం చేసుకోండి. ఈ భోజనం చేసేటప్పుడు అందరూ ఇక్కడ సమానంగా ఉంటాం. ఈయన ఈ చిన్న పని చేస్తున్నాడు, అటెండర్ లాగా ఉంటాడు, ప్యూన్ లాగా ఉంటున్నాడు, ఆఫీస్ బాయ్ లాగా ఉంటున్నాడు, ఈయన పెద్ద డైరెక్టర్, ఈయన పెద్ద మేనేజింగ్ డైరెక్టర్, ఈయన అది ఈయన ఇది, అలాంటిది ఇక్కడ ఉండదు. లోకంలో ఉంటది, మరి ఇక్కడ సంఘంలో ఉండదు. సంఘంలో దేవుని బిడ్డలు అందరూ ఒక్కటే. ఈ అలవాటు ఎవరిచ్చారు అనుకుంటున్నారు? దేవుడు తీసుకొచ్చాడు, యేసయ్య తీసుకొచ్చాడు. అందుకే చెప్పాడు ఆయన హెబ్రీయుల 6:10, నా రాజ్యం లేని వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టు అని చెప్పేసి. మరి చాలా మంది ఏం చేస్తారు, నేను కూడా చేస్తాను అని చెప్పేసి ఎక్కడో పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారని వీళ్ళకి తెలియదు, పంపిస్తుంటారు, భయంకరంగా పంపిస్తుంటారు.
దేవుడు మాట్లాడేది, మీరు ఎక్కడ దేవుని సంబంధించిన విషయములు, దేవుని గురించిన అవగాహన ఎక్కడ ఎక్కువ తెలుసుకుంటున్నారో అక్కడ కట్టబడి ఉండండి. దేవుడు మాట్లాడేది అదే. చాలా మంది చాలా సంఘంలో చూడండి, డిసెంబర్ నెల ఉండరు వాళ్ళు. లోకమంతా డిసెంబర్లో క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేస్తే వీళ్ళు నవంబర్లో సెలబ్రేట్ చేసి డిసెంబర్లో లీవ్ వెళ్ళిపోతారు. డిసెంబర్ 25 అన్నారు కదా, అది కూడా పాటించారు. నవంబర్లో చేసి డిసెంబర్ మొత్తాన్ని, ఎందుకంటే ఆ క్రిస్మస్ వాళ్ళ ఊర్లో చేయాలి, దాని తర్వాత వచ్చే న్యూ ఇయర్ కూడా అక్కడే చేసుకోవాలని చెప్పి సెలవు పెట్టేసి వెళ్ళిపోతారు. చాలా సంఘంలో చూడండి, ఈ నెల మాత్రం చాలా మంది ఉండరు, రెగ్యులర్గా లీవ్ పెట్టేసి వెళ్తారనమాట. అలా ఉంటారు. అవన్నీ పనికి రాదు, మనకు చాలా చాలా అవసరం. ఇక్కడ మీరు హాలిడేస్ అని డిక్లేర్ చేస్తే, ఇప్పుడు వారానికి ఒకసారి హాలిడే మనకు శుక్రవారమే కదా, ఏం చేస్తున్నాం మనం? అందరు కలుసుకుంటాం. దేవుని రాజ్యంలో అందరూ సమానమని, ఉండేవాళ్ళు లేని వాళ్ళు అందరు ఏ తేడా లేదు. ఇక్కడ వచ్చేప్పుడు మాత్రం చూడండి, మనం అందరూ రాజులా ఉంటాం. మరి మన పని స్థలంలోకి వెళితే అక్కడ సూపర్వైజర్ ఉంటాడు, సూపరింటెండెంట్ ఉంటాడు, దానిపైన మేనేజర్ ఉంటాడు, వాడు వాళ్ళు వచ్చేప్పుడు అంతా మనం ఏం చేస్తాం, వచ్చాడు రా బాబు అని చెప్పేసి ఒకలాగా మనం చేస్తుంటాం. మరి ఇక్కడ వచ్చేటప్పుడు ఆ తేడా ఏమి మనకి ఉండదు, అది దేవుడు తీసుకొచ్చింది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు పండుగ చేసుకున్నారా, భేదవాళ్ళని పెట్టుకోండి, వాళ్ళని పెట్టుకుని వాళ్ళని సన్మానించండి, వాళ్ళని గౌరవించండి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి ఇది ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేయమంటారంటే, విందు చేసుకోమన్నారు. సంఘంలో భోజనం ఎలా ఎందుకు వచ్చింది అనుకున్నారు? ఒకరోజు విశ్రాంతి దినం కదా, ఆ విశ్రాంతి దినంలో అందరు కలుసుకుంటాము, అందరు కలుసుకుని దేవుని సేవ అయిన తర్వాత, ఆరాధన అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, మంచిగా విందు చేసుకుంటాం, సంతోషంగా ఉండాలి. మన సంఘం వచ్చేప్పుడు ఒక్కరి ముఖం కూడా సంతోషంగా ఉండదు. పోనీ వెళ్ళేప్పుడు ఉంటుంది అంటే అది కూడా ఉండదు. వచ్చేప్పుడు బాధలతో వస్తారు, కాదు చెప్తాను, వచ్చేప్పుడు బాధలతో వస్తారు, వచ్చిన తర్వాత విడిచిపెట్టాలని ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో గంట అయిపోతుంది, 3 గంటలు కదా సంఘం, గంట అయిపోతుంది దాని నుంచి బయట రావడానికి. మరి ఇంకో గంట బాగుంటుంది, మధ్యలో గంట బాగుంటుంది, ఎందుకంటే ఆరాధన బల్ల ఇలా చేసుకుంటాం కదా. ఇంకో మూడో గంట ఉంది కదా, అక్కడి నుంచి మొదలు పెట్టేది. ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు మనం వెళ్ళాలి అని ఇప్పుడు మరి పాత తలంలోని ఇంకా మొదలు పెడుతుంది. మొత్తానికి 3 గంటల 1 గంట ఇక్కడ స్పేస్ చేస్తే చాలా పెద్ద విషయం. మరి ఇక్కడ అలా చెప్పలా, విందు చేసుకోండి, సంతోషంగా ఉండండి, మీరు ఒకరు బహుమతులు మీరు ఇచ్చుకోండి, అలాగే సెలబ్రేట్ చేయమన్నారు. పండుగ చేసుకుంటే మీరు అలాగే చేయండి అన్నారు. మన సంఘంలో ఎవరైనా బహుమతి ఇచ్చామా? ఇది మీ ప్రాబ్లం కాదులే, ఎందుకంటే మన సంఘంకి వచ్చే వాళ్ళకి ఇట్లా చాలా హుషారుగా ఉంటారు. ఏంటంటే, ఎందుకు వచ్చిందిలే, మనం ఏదో ఒకటి చేస్తే వీడు ఏదో అంటాడు ఎందుకు కదా. మరి ఈరోజు వాక్యం వచ్చింది కదా, వాక్యం వస్తే నేను మారాలంటే నేను మారాలి అంతే. వాక్యం చదవని ముందు వరకు ఏదో వాగుతుంటాం, మరి వాక్యం వచ్చిన తర్వాత ఎవరన్నా మారాలి కదా. సో ఒకరొకరు పండుగ రోజున, ఇప్పుడు మన వచ్చే వారం క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తాం అనుకోండి, పండుగగా చేసుకుంటాం అనుకోండి, ఒక ఉదాహరణ చెప్తున్నా, దాన్ని ఎదురు చూసి రావద్దు, ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు అలా మనం చేసేటప్పుడు ఒకరొకరు బహుమానం ఇచ్చుకోవచ్చు అంటే ఇచ్చుకోవచ్చు, వాక్యం అదే చెప్తుంది, అంతే కదా. మొర్దెకాయి రాసింది అదే, మీరు పండుగ చేసుకుంటారా, సెలవు పెట్టుకోండి, సెలవు పెట్టుకుని ఏం చేయాలి, సంతోషంగా ఉండండి, విందు చేసుకోండి, దాంట్లో ఏం చేయాలి, బహుమతులు ఒకరొకరు ఇచ్చుకోవడం తప్పు లేదు. మరి ఇంకోటి ఏంటి, దాంతో పాటు ఇవన్నీ చేస్తామండి, చివరి దాన్ని వదిలేస్తాం. ఏంటి, ఆ దరిద్రులుగా బీద వాళ్ళను సమానంగా తీసుకొచ్చి మనం ఎక్కడ కూర్చుంటున్నామో, మనకి ఎలాంటి లైఫ్ స్టైల్ ఉందో ఆ లైఫ్ స్టైల్ వాళ్ళకు కూడా చూపించి మనకి సమానంగా కూర్చోబెట్టి ఏం చేయాలి, మనం ఎలా ఫీల్ అవుతామో అదే ఫీలింగ్ వాళ్ళకు కూడా పండుగ రోజుల్లో ఇవ్వండి అని మొర్దెకాయి రాశాడు. పండుగ రోజుల్లో వాళ్ళకు కూడా ఇవ్వండి, ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా బీదవాళ్ళను విడిచిపెట్టలా, దరిద్రులను దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలా. ఎందుకంటే దేవుని సృష్టిలో వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని సృష్టిలో వాళ్ళు లేకుండా, దేవుడు సృష్టి చేయకుండా వాళ్ళు వచ్చారా? లేదు కదా. దేవుని సృష్టిలో వాళ్ళు కూడా ఉన్నారు. ఒక పెద్ద బాంబ్ లాగా ఒకటి చెబితే వాళ్ళని పెట్టి ఉండే వాళ్ళను దేవుడు పరీక్షిస్తున్నాడు అనేది ఎప్పుడు మర్చిపోవద్దు. ఏంటి, బీదవాళ్ళని పెట్టి, దరిద్రులను పెట్టి, కాస్త కూస్త ఉండేవాళ్ళు ఉన్నారే వాళ్ళను దేవుడు పరీక్షిస్తున్నాడు అనేది ఎప్పుడు మర్చిపోవద్దు. అదే షాకింగ్ న్యూస్ అనమాట. అందుకని దేవుని దృష్టిలో ఎప్పుడు కూడా దేవుడు బీదవాళ్ళను
వదిలిపెట్టలేదు, విడిచిపెట్టలేదు. ఎప్పుడు కూడా అలాంటి పని దేవుడు చేయలేదు. దేవుడు ఎదురు చూసేది ఎప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే అందరూ సమానంగానే ఉండాలి అని చెప్పేసి. సో ఇక్కడ మన హాలిడేస్ ఉంది, దాంట్లో మనం ఏదో చేసుకుందామంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు చూడండి, వేరే హైందవ్యంలో వేరే మతాల్లో కూడా ఏదన్నా ఒకటి సెలబ్రేట్ చేసేటప్పుడు 10 మందికి అన్నదానం మనిషి పెడతారు. గుర్తుందా మీకు? ఎందుకు పెడతారు అనుకున్నారు? ఈ అలవాటు ఎక్కడి నుంచి వెళ్ళింది? ఈ అలవాటు ఎక్కడి నుంచి వెళ్ళింది? ఇక్కడి నుంచి, దేవుడు చెప్పిన నుంచి వెళ్ళిపోయింది. అంటే వెళ్ళింది అంటే వీళ్ళు కూడా చేస్తున్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు అంటే. వెళ్ళిపోయింది అంటే వాళ్ళు మాత్రమే చేస్తున్నారు, మనం చేయట్లా. వెళ్ళింది ఇక్కడి నుంచే. అలా అయిపోయింది ఈ రోజుల్లో. అర్థమైందా? అందుకని మనం ఏదైనా సంతోషంగా ఉన్నామంటే దాంట్లో ఒక భాగం ఎవరుండాలి? పేదవాళ్ళు ఉండాలి, లేకపోతే దరిద్రమైన వాడు ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ పిల్లలకు నేర్పాలి. ఈ రోజు మన ఓకే చూడండి, 2000 సంవత్సరం నుంచి ఆదిమ సంఘం, అపోస్తలులు ఉన్నారు కదా, ఆదిమ సంఘం ఎలా ఉంది చూసారా? ఆదిమ సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చి దిగాడు. అప్పుడు ఒక పేతురు ఎలాంటి వాడండి? అన్నిటికీ భయపడేవాడు, ముందు ముందు అవసరపడి మాట్లాడేవాడు కదా. అలాగా అర్జెంట్ మాట్లాడుతాడు అనమాట. అలాంటి ఒక వ్యక్తి ఎలాంటి ఉపదేశములు ఇచ్చాడు? అపోస్తల కార్యములు చూడండి, ఎలాంటి ఉపదేశములు ఆ పేతురు ద్వారా, ఇంకా ఆ అపోస్తల ద్వారా దేవుడు ఎలా వాడుకున్నారు. ఆ రోజుల్లాగా ఈ రోజు ఉందా? లేదు. ఎందుకంటే ఆ రోజు నుంచి దాదాపు 2000 సంవత్సరములు ఇంకా ఏదైతే తక్కువ వాళ్ళ తరిగి ఈ రోజు మనం ఎలా తయారయ్యామంటే లోకంలో సగం, దేవుళ్ళలో సగం. అంతే కదా. ఈ రోజు ఉండేది అదే. 1900 నుంచి 1900 సంవత్సరం నుంచి ఇప్పుడు వరకు ఎలాగుంది? 100 సంవత్సరం దాటినాం, 125 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు ఎలా ఉన్నాం? లోకంలో ఒక కాలు, దేవుళ్ళలో ఒక కాలు. అలా పెట్టి మనం దేవుణ్ణి చూసుకుంటాం. టోటలీ రాంగ్. దేవుడు దాన్ని ఒప్పుకోడు. ఇది మారాలి అంటే ఈ రోజు మనం పాటించేది కాదు, మనం వచ్చే నెక్స్ట్ జనరేషన్, వచ్చే తరం వరకు మనం ఏం చేయాలి? నేర్పాలి. అందుకని క్రిస్మస్ లో క్రీస్తును ఉండే యేసుక్రీస్తు వారు మధ్యలో ఉండే క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేసుకోవాలంటే ఒకటి యేసయ్యకి గిఫ్ట్స్ ఇవ్వాలి, బహుమతులు ఇవ్వాలి. ఇంకోటి ఏమవ్వాలి? ఒకరొకరు ఇచ్చుకోవాలి. మూడవది ఎవరికి ఇవ్వాలి? పేదవాళ్ళకి, దరిద్రులకు మనం ఏం చేయాలి? బహుమానములు ఇవ్వాలి. వాళ్ళు పిలిచి పెట్టుకుని విందు చేయాలి, సంతోషంగా ఉండాలి, వాళ్ళకి బహుమానములు కూడా ఇవ్వాలి. ఇది యేసయ్య క్రిస్మస్ ఎవరి కోసం అండి? ఎవరి బర్త్డే అది? యేసయ్య బర్త్డే. ఇప్పుడు మీ బర్త్డేలో మీరు ఉండాలా, ఉండకూడదా? మీరు లేకపోతే మీ బర్త్డే అవుతుందా? అవ్వదు కదా. మరి ప్రతి సంఘంలో క్రిస్మస్ సెలబ్రేషన్ పోతుంది కానీ అక్కడ యేసయ్య లేడుగా. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘంలో పత్రిక రాసిన దీంట్లో ఒక్క సంఘం 3:20, ప్రకటన 3:20 ముందే పోయినసారి కూడా మాట్లాడుకున్నాం. యేసయ్య బయట నుంచి తలుపు పెడుతున్నాడు. రే బాబు, నేను బయట ఉన్నా, తలుపుతి. సంఘం లోపల ఉంది, ఆరాధన జరుగుతుంది, పాటలు పాడుతున్నారు, మ్యూజిక్ వాద్యములు అన్ని భయంకరంగా వెళ్తుంది, వాక్యం వెళ్తుంది. యేసయ్య ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. మరి క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ పండుగ చేసుకునేటప్పుడు యేసయ్య రూపం లేడు, బయట ఎక్కడ ఉన్నాడు? యేసయ్య రూపం రావాలంటే ఆయన ఆరాధించాలి, కృతజ్ఞత మనస్తత్వం కలిగి ఉండాలి, ఆయనకు బహుమానం ఇవ్వాలి. అంటే పేదవాళ్ళకు, దరిద్రులకు బహుమతి ఇవ్వాలి, వాళ్ళకి సన్మానం చేయాలి. మూడవది ఒకరొకరు బహుమతి చేసుకోవచ్చు. మూడవది ఏంటి? లేని వాళ్ళకి ఎప్పుడు కూడా మనం యేసయ్య రాజ్యంలో పెట్టుకుని మనం ఎలా చూస్తున్నామో అలాగే సమానంగా మన వాళ్ళని కూడా చూడాలి. ఇది మనం ఏం చేయాలి? వచ్చే తరము వాళ్ళకి నేర్పాలి. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10లో చెప్పినట్టుగా ఏమి చేసినా, యేసయ్య రాజ్యంలో ఏమి చేసినా అది ఎవరి చేసామని చూస్తే అది ఆయన చేసినట్టు. యేసయ్య రాజ్యంలో పనిచేస్తే ఆయన పనిచేసినట్టు, ఆయనను ప్రేమించినట్టు. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకని ఈ క్రిస్మస్ తర్వాత, ఈ సంవత్సరం 2024 కదా, ఈ క్రిస్మస్ తర్వాత, ఈ సంవత్సరం తర్వాత క్రిస్మస్ పండుగ అంటే మనం చేసుకోవచ్చా, చేసుకోకూడదా? చేసుకోవచ్చు. ఎలా చేయాలి? అది ఇక్కడ ప్రశ్న కదా. ఎలా చేసుకుందాం చెప్పండి? ఆరాధించాలనగానే మనసు పూర్తి ఆరాధించాలా? కృతజ్ఞత భావంతో కలిగి ఆరాధించాలి. ఇంకా పేదలను
అంటే ఆదరించాలి. వాళ్ళని తీసుకొచ్చి మనం ఏం చేయాలి? సమానంగా చూడాలి. ఈ ఊర్లో మనం ఆ పని పెద్దగా చేయలేం కానీ, ఎవరో చేస్తారు గదా! ఎవరో కరెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు గదా! వాళ్ళకి మనం సహాయం చేయొచ్చు. అంటే అది మనకు తెలియాలి. తెలియకుండా ఇష్టానికి పంపించేది కాదు. మన దగ్గర డబ్బులుంది గదా! ఆన్‌లైన్ అకౌంట్ ఏదో క్లిక్ కొడితే పోతుంది గదా! మనకు పుణ్యం వస్తుంది. అలాంటియేం రావా? దయచేసి అర్థం చేసుకోండి. ఎవరో అక్కడ ఏదో చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ క్లిక్ కొట్టి పంపించేది కాదు. చాలా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ బాగా అర్థం చేసుకోండి. ఈ లోకంలో చాలా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ డొనేషన్‌లనే బతుకుతుంది. ఆర్గనైజేషన్ బతుకుతుంది గానీ, ఆర్గనైజేషన్ ద్వారా ఏమి ఎళ్ళట్లా. ఒకవేళ మీరు అలాగా ఎవరైనా పంపించాల్సి అనుకుంటే పూర్తి వివరాలు తెలుసుకోండి. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ వీళ్ళ ఆర్గనైజేషన్ ద్వారా పేదలకు, లేని వాళ్ళకు ఎంతవరకు అది చేరుతుంది అనేది కన్ఫర్మ్ చేసుకుని మనం చేయొచ్చు. తప్పేం కాదు. చేయాలి. చేయకూడదని లేదు. మరి దీన్ని కన్ఫర్మ్ చేసుకొని చేయాలి. సో, ఈ సంవత్సరం నుంచి మనం క్రిస్మస్ పండుగ అంటే ఏముండాలి? యేసయ్యను ఆరాధించాలి. అంటే యేసయ్యను ఆరాధించేది కృతజ్ఞత భావం కలిగి ఆరాధించాలి. యేసయ్యకే బహుమతులు ఇవ్వాలి. యేసయ్యకి బహుమతులు ఇచ్చేదంటే లేని వాళ్ళకి ఇవ్వాలి. ఒకరొకరు బహుమతులు మార్చుకోవచ్చు. ఇంకా లేని వాళ్ళని పిలిచి వాళ్ళకి డైరెక్ట్‌గా మనం చేసుకోవడం. ఇది నిజమైన క్రిస్మస్. ఇప్పుడు మనం చేసే క్రిస్మస్ పండుగల యేసయ్య ఉండాలంటే ఇలా చేస్తూ ఉంటాడా? ఇలా చేయలేదంటే ఉంటాడా? ఇలా చేస్తూ ఉంటాడు. మనం చేద్దామా? ఏం చేద్దాం చెప్పండి? హ్మ్? గిఫ్ట్లు ఇచ్చుకుందాం. ఎవరికి ఇచ్చుకుంటారు? ఒకరొకరికి ఇచ్చుకుంటారు. ఒకరొకరు ఇచ్చుకుంటారు. ఇచ్చిన తర్వాత ఏమంటాడు తెలుసా? నేను 500 పెట్టి కొన్నా. వాడు నాకు 100 రియాలు పెట్టి కొన్నాడు. ఆ? ఆ, గిఫ్ట్లు మనకి ఇచ్చుకోవడం కన్నా అందరు కలిసి ఏం చేయొచ్చు? ఎవరికి పంపాలో వాళ్ళకి పంపించాలి. అది నిజమైన క్రిస్మస్. అలాంటి క్రిస్మస్ లో ఎవరుంటారు? యేసయ్య ఉంటారు. అలాంటి యేసయ్యకి అంటే ఈ బీద వాళ్ళకి లేని వాళ్ళకి ఇచ్చేటప్పుడు యేసయ్యకు ఇచ్చినట్టు. దేవునికే మహిమ కలుగును కాక.